మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఏప్రిల్ మాసం చివరి ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను, మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన రెక్కల నెడల భద్రపరిచింది. దేవునికి ఒక క్షణం చేతులైతే అందరం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 4 నెలలు పూర్తి కావస్తుంది ఈ సంవత్సరంలో. దేవుని చిత్తం మరొక నెల మనం అడుగు పెట్టేటప్పుడే, దానికి ముందే మనం ప్రతిరోజు ఆ నెలంతటి కృప కొరకు ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదం. ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనము కనిపెట్టేవారిగా, ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనం వేడుకునేవారిగా. ఇక అందరికి కొద్దిసేపు చూడండి, అందరికి కొద్దిసేపు దేవుని మాటలు వినండి. దేవుని సన్నిధిలో ఉండేదే మనం తక్కువ సమయం. ఆ తక్కువ సమయంలోనే దేవుని సమయాన్ని కూడా మనం దొంగిలించే వారికి మనం ఉంటే ఆశీర్వాదం మన ఇంటికి మన వెంట ఎలా వస్తుంది? ప్రతిరోజు దేవుని ముఖకాంతి చేత మనం నడిపించబడాలి. దేవుని ముఖకాంతిలో మనం జీవించబడాలి. దేవుని ఆశ్చర్యకరమైన వెలుగు మన కుటుంబాలను తాకాలి. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. గడిచిన 2 వారాలు ఒక మాటను మనం ధ్యానం చేసాం. వారికి నేను దేవుడనను అనిపించుకొనుటకు చెప్పండి సిగ్గుపడనన్నాడు. మన పితరులైన అబ్రహామునకు దేవుడనని అనిపించుకోవడానికి సిగ్గుపడనన్నాడు. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వారికి దేవుడని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు. ఈ రోజున మనకు ఆయన దేవుడని అనిపించుకోవడానికి మనం సిగ్గుపడకుండా మనం బ్రతకాలి. దేవుడు మనల్ని చూసి, ఇదిగో నేను వారికి దేవుడను, వారు నా బిడ్డలు, వారు నా ప్రజలు అని దేవుడే మన గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా మన ఆత్మీయ జీవితం మార్చబడునుగాక. ఎంతకాలం భక్తి చేసినా 2 వారాలు విన్నాం ఆ మాటలు. ఎంతమంది హృదయాలు మరి నాటబడ్డాయో, ఎంతమంది విని విడిచిపెట్టేశారో నాకైతే తెలియదు. కానీ దేవుని జీవం కలిగిన మాట వెల్లడైనప్పుడు, దేవుని జీవం కలిగిన మాట విడుదల అయినప్పుడు, దేవుని జీవం కలిగిన మాట ప్రత్యక్షపరచబడినప్పుడు అది మన హృదయంలో భద్రపరుచుకుంటే మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదం. ప్రతిరోజు మన్నా లాంటి దేవుని వాక్యం మన కొరకు ఆయన పంపిస్తుండగా, దేవదూతలు తినే ఆహారాన్ని ప్రజలకు ఇచ్చినట్లు ఆత్మీయ ఆహారాన్ని మనకు ప్రతిరోజు దేవుడు అందిస్తుండగా, ఒక్కరోజు మనం విన్న వాక్యం వారమంతా మనసులో పెట్టుకొని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ విన్న వాక్యం గుమ్మం దాటి వెళ్ళేలోపే మనం మర్చిపోతే ప్రయోజనం ఉండదు. వినండి, అందరు జాగ్రత్తగా వినండి. ఇక పిల్లల్ని కూడా ఏం పట్టించుకోకుండా వాళ్ళు తిరగనివ్వండి. మీరు వాళ్ళంక చూడకండి, దేవుని మీద ధ్యాస పెట్టండి. చాలామంది ఎలా ఉంటారో తెలుసా? కొంతమంది ఏమో ఫోటోలు తీస్తారు, కొంతమంది వీడియోలు తీస్తారు. ఏంటి ఒక మాట చెప్పనా? మన కళ్ళ ముందు దేవుని మాట వినబడుతున్నప్పుడు మన ధ్యాస దేవుని మాట మీద ఉంచాలి. అలా కాకుండా అటు ఎవరో పిల్లలు నడిచి వెళ్తున్నారు, ఇంతలో మనం ఏం చేస్తాం తెలుసా? ఒకసారి అటు చూసి మళ్ళీ ఇటు చూస్తాం, అది ఫోటో తీయడం. అలా కాకుండా నడిచి వెళ్ళే వాళ్ళు ఇంకా మనం తల తిప్పుకొని, మెడ తిప్పుకొని, కళ్ళు తిప్పుకొని చూసామనుకోండి, ఇక అది వీడియో తీయటం. ఈ రోజున మనం దేవుని సందులో దేవుని మాట వినడానికి సిద్ధపడాలి. దేవుని మాట కోసం వేగిరపడాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఆశపడాలి. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటూ ధ్యాస ఎక్కడో పెట్టి, వాక్యం వింటూ మనసు ఎక్కడో పెట్టి, వాక్యం వింటూ నిద్రమత్తులోకి వచ్చి, వాక్యం వింటూ నిద్రపోతే, ఇందాక ప్రార్థనలో కూడా పరిశుద్ధాత్ముడు నాతో పలికిచ్చాడు. మనము దేవుని సందులో మామూలుగా నిద్రపోవడం వేరు. ప్రార్థనలో వాక్యంలో నిద్ర వస్తుంది అంటే ఏదో దేవుని ఉగ్రత, దేవుని శాప మీద వస్తుందని గ్రహించాలి. దేవుని సందులో ఆత్మచేత నింపబడిన వారికి నిద్ర రాదు. ఆత్మచేత నింపబడిన వారికి ఆత్మీయంగా ఏ రకమైనటువంటి బలహీనత రాదు. శారీరకంగా బలహీనతలు వస్తాయి మనిషి అన్నాక, శారీరకంగా శ్రమలు వస్తాయి మనిషిగా పుట్టినాక, శారీరకంగా బాధలు ఇవన్నీ సహజమే. ప్రతిరోజు ఇవన్నీ ఎదుర్కొంటూ మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలి. కష్టపడ్డాం, శరీరం కొంచెం బలహీనంగా బడలికగా ఉంటుంది. చక్కగా దేవుని మందిరంలో కూర్చున్నాక ఒకవేళ ఫ్యాన్ కింద కూర్చొని నిద్ర రావచ్చు. కానీ శారీరకంగా ఇక్కడ ఒకవేళ దేవుని సందులో వాక్యం వినేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ నిద్ర వస్తే అది శాపం, ఉగ్రత.
అబ్రహాం గారు బలిపీఠం కట్టడానికి వెళ్ళి అక్కడ పక్షులను ఖండించి వేటి భాగాలు వాటిని పెట్టి అక్కడ కూర్చొని నిద్రపోయాడు. ఒక్క కాసేపు కునుకు తీసిన దానికి 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా మార్చబడ్డారు. మరి మన ఆత్మీయ జీవితం ఏమండి? మందిరానికి వెళ్తున్నా మేలు కలగలేదండి, ప్రార్థన చేస్తున్నా ఫలితం రాలేదండి, దేవుని నమ్ముకున్నా ఏ లాభం రాలేదండి, ఇదిగో దేవుని సందులోకి వెళ్ళి ఆరాధన చేసా, చప్పట్లు కొట్టా, చేతులెత్తి పాడా, ఏ ప్రయోజనం కలగలేదండి. ఎలా కలుగుద్ది? ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడిస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం కొనసాగించబడితే దీవెనిస్తాడు. దేవుడు ప్రతిదానికి క్రమాన్ని పెట్టాడు. క్రమం దాటితే చెప్పండి, క్రమం దాటితే అక్రమం. గట్టిగా చెప్పండి, క్రమం దాటితే అక్రమం. దేవుని సందులో మనం నోరు తెరిచి మాట్లాడలేకపోవడానికి కూడా అదొక బలహీనతే. దేవుని సందులో ప్రార్థన చేయలేకపోవడానికి కూడా అది ఒక బలహీనతే. ఈ బలహీనతలన్నీ శారీరకంగా వచ్చినాయి కాదు. ప్రార్థన చేయలేకపోయే బలహీనత, వాక్యాన్ని చదవలేకపోయే బలహీనత, దేవుని సందులో ఆత్మీయంగా ఎదగలేకపోయే బలహీనత ఏంటో తెలుసా? శారీరకమైన బలహీనతలు కాదు, అది ఆత్మీయంగా కృంగదీసే బలహీనతలు. అపవాదికి తెలుసు ఎక్కడ మీరు నిలబడితే దేవునిలో ఎదుగుతారో, ఎక్కడ మీరు నిలబడితే దేవుని శక్తిని పొందుకుంటారో వాడు అవన్నీ చూసి అక్కడ దెబ్బ కొట్టాలని చూస్తాడు. పాటలు పాడతారా? 10ంటికి మొదలుపెట్టి పాట 1 గంట వరకు పాటలు పాడండి, ఏమి ఇబ్బంది ఉండదు, ఆడికి పాడండి పాడండి అంటాడు. కానీ ప్రార్థన చేయడానికి మోకరించామా? అప్పుడు వస్తుందండి నిద్ర. పిలిచినట్లుగా, ఆటో ఎక్కి వచ్చినట్లుగా, పక్కింటోళ్ళతో కలిసి వచ్చినట్లుగా వచ్చి ఇక తూలిపోతానే ఉంటారు, ఊగిపోతానే ఉంటారు. పక్కోళ్ళ మీద పడతారో, ఎదురోళ్ళ మీద పడతారో, వెనకోళ్ళ మీద పడతారో కూడా తెలియదు, అలాంటి నిద్ర వస్తుంది. ఆత్మీయ జీవితంలో ప్రార్థన అంటే నిద్ర వస్తుంది అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ప్రార్థన చేయలేకపోతున్నారా? అది కూడా ఆత్మీయ బలహీనతే. దేవుని సందులో కాసేపు గడపలేకపోతున్నారా? చేతులెత్తి నిలబడి ఆరాధన చేయలేకపోతున్నారా? శారీరకంగా బలహీనత గురించి నేను మాట్లాడట్లేదు. మనం ఆత్మీయంగా బలహీనులు కాకూడదు. ఆమెను చెప్పండి. ఈ శరీరం ఒకవేళ బలహీనమైనా పర్వాలేదు, ఒక దినాన్ని ఈ దేహం మట్టిలో కలిసిపోయేది, మన్నుకు మన్నుగా అప్పగించబడేది. దీని గురించి మనం బాధపడాల్సిన పని లేదు. ఆత్మీయంగా మన హృదయంలో ప్రతిరోజు కూడా దేవుని నివాసం చేసుకొని ఆత్మీయ బలము చేత నింపబడేటువంటి బిడ్డలుగా దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఇప్పుడు నా బాధ, నా ఆలోచన, నా వేదన చెప్పనా? మీరు ఆత్మీయంగా బలహీనులు కాకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. ఇంతగా నేను చెప్పేది ఒకవేళ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నా మనసులో ఉన్న బాధ అంతా ఏంటంటే, మీరు ఆత్మీయంగా బలహీనులు కాకూడదు. చెప్పండి గట్టిగా ఆమెనని. అసలు ఆ మాటకి ఆమెను చెప్తారేమో అనుకున్నాను. ఆత్మీయంగా మనం బలహీనులు కాకుండా దేవునిలో మనం బలవంతులుగా మార్చబడదుము గాక. దేవునిలో బలవంతులుగా మార్చబడ్డామనుకోండి, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బలహీనత వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్య తల మీదకి వచ్చినా ఎక్కడ మనం కృంగిపోక ఆత్మీయ బలంతో నా దేవుడు ఉన్నాడు. ఆమెను చెప్పండి. ప్రతిదానికి మన నిరీక్షణ, మన ధ్యాస, మన ఆలోచన, మనకు తలంపు ఏంటో తెలుసా? ప్రతిదానికి కూడా ఏది జరిగినా నా దేవుని చిత్తమేనండి. పాతకాలంలో పాట కూడా రాశారుగా, జరిగేది నీ చిత్తమే. పాట మాత్రం పాడతాం అందంగా, కానీ ఆ ఒకవేళ జరిగేది దేవుని చిత్తం మనలోకి వచ్చిందనుకో, ఎంత కష్టమో, ఎంత బాధో, ఎంత ఇబ్బందో. దేవుడి దినాన మాట్లాడుతున్నాడు, ఏ విధము చేతనైనా మనము ఆత్మీయతలో బలమైనటువంటి వారిగా, బలవంతులుగా, స్థిరులుగా, కదల్చబడని వారిగా ఆత్మీయతలో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ప్రార్థనలో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. పరిచర్యలో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. పోరాడేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. వాక్యాన్ని చదివేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. అట్టి కృప ఈ దినాన్ని వాక్యం వెంటనే మనందరికీ దేవుడు దయచేయునుగాక. గడిచిన వారం విన్న మాటను మీరు మరొకసారి జ్ఞాపకం చేసి ఈ వారం కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. అబ్రహాం గారి గురించి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను దేవుడనని అనిపించుకోవడానికి సిగ్గుపడను అని ఖచ్చితంగా చెప్పాడు. అబ్రహాం గారిలో ఏముంది అంత ముఖ్యమైన లక్షణం? అబ్రహాం గారిలో దేవుడు వాళ్ళని గురించి నేను సిగ్గుపడను, దేవుడిని అనిపించుకుంటా అని చెప్పడానికి అబ్రహాం గారు ఎలా బ్రతికాడు? గడిచిన వారం విన్నాం. అబ్రహాం గారు ఒక మాట అంటాడు, చెప్పుల వారైనా
నూలు పోగైనా సొదొమ రాజా నాకు అక్కరలేదు, ఖచ్చితంగా చెప్పాడు. ఆ తర్వాత మనం విన్నాం కొన్ని మాటలు. అబ్రహాం గారు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడే, చెప్పులు వారొద్దు, నూలు పోగొద్దని. అసలు ఈయన దేన్ని ఆశించలేదా? ఈ వేటిల్ని ఆచరించలేదా? వేటిల్ని తెచ్చుకోలేదా? ఎక్కడి నుంచి ఎవరిని తీసుకోలేదా అని ఆలోచన చేస్తే 2 అధ్యాయాల ముందు హారాను సంపద, హారానులో తను ఆర్జించిన యావదాస్తి వెంట పెట్టుకొని బయలుదేరి వచ్చాడు. ఆస్తి ఉంది, ఆస్తి పెరుగుతూ వచ్చింది. ఆస్తి పెరిగే కొద్దిగా తన కుమారుడైన లోతు దగ్గర, అబ్రహాం దగ్గర గొడవలు ఏర్పడి ఆస్తి వలన కలహాలు వచ్చి, ఆస్తి వలన సంపద పెరిగిన కొలది, పనివాళ్ళు పెరిగిన కొలది, ఆస్తి ధనం పెరిగిన కొలది వాళ్ళకి సమస్యలు వచ్చి విడిపోయినట్లుగా చూస్తున్నాం. హారాను సంపద వలన కుటుంబం 2 ముక్కలు అయిపోయింది. తర్వాత జరిగిన ఇంకొక మాట ఏంటంటే, ఐగుప్తు రాజు ఆస్తిని ఇచ్చాడు. దాసదాసీలను, గొర్రెలను, గొడ్లను, పశువులను, గాడిదలను, ఆడుగాడిదలను, మగగాడిద అన్నిటిని ఇస్తే ఆ ఆస్తిని తీసుకుని బయలుదేరాడు. ఆ ఇచ్చిన ఆస్తి ద్వారా హాగరు అనే స్త్రీ ద్వారా అక్రమ సంతానం ఏర్పరచబడింది. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి కదా. ఆస్తి పెరిగింది, ఐశ్వర్యం పెరిగింది, దాసదాసీలు పెరిగారు, సంపద పెరిగింది, అనుకూలతలు బాగున్నాయి. కానీ ఒకవేళ దేవునిలో ఆత్మీయతలో జారిపోతున్నామేమో. అబ్రహాం గారి జీవితంలో అన్నీ పెరిగాయి, అన్నీ బాగున్నాయి అనుకున్నాడు. కానీ జరిగిన చరిత్ర ఏంటంటే, హాగరు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఆస్తి ద్వారా, దాసదాసీల ద్వారా, సంపద ద్వారా, హాగరు అనేటువంటి వ్యక్తి ద్వారా అక్రమ సంతానం ఏర్పరచబడి ఇష్మాయేల్ని కన్నాడు. ఇదంతా చరిత్ర మనకు జరిగిందే, తెలిసిందే. కానీ ఈ వెంటాడిన శాపం, వెంటాడిన పాపం అబ్రహాం గారు చనిపోయేంతవరకు విడిచిపెట్టలేదండి. ఇష్మాయేల్ని వదిలించుకుందాం అనుకున్నాడు, ఇష్మాయేల్ని ఇక దూరం చేసుకుందాం అనుకున్నాడు. కానీ పాపాన్ని మనం దూరం చేసుకుందాం అని అనుకున్నా, వినండి జాగ్రత్తగా, పాపాన్ని మనం వదిలించుకుందాం అని అనుకున్నా, శాపాన్ని మనం వదిలించుకుందాం అని అనుకున్నా, ఈ పాపం శాపం వదలవండి, మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, మనతోనే ఉండాలని చూస్తాయి. అబ్రహాం గారు చనిపోయే స్థితిలో కూడా ఇష్మాయేల్ అక్కడే ఉన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎంత వదిలించుకుందాం చూసినా ఇష్మాయేల్ మాత్రం వదల్లా. ఎంత పాపం మనల్ని వెంటాడుతున్నప్పుడు ఇక పాపం జోలికి నేను వెళ్ళకూడదు అనుకుంటామా? ఆ రోజే ఏదో ఒక మనసులో పాపం, ఆ రోజే ఏదో ఒక తలంపుల్లో పాపం వెంటాడుతూ మనల్ని నడిపిస్తుంది. కానీ మన ఆత్మీయ జీవితంలో ఈ పాపాన్ని జయించేవారిగా, దేవునికి విరోధమైన ఆలోచనలు జయించేవారిగా మనల్ని దేవుడు స్థిరపరిచి నడిపించునుగాక. ఇక్కడ మనం గమనిస్తే ఇంత జరిగిందా? హారాను సంపద వల్ల ఆస్తి పెరిగి కుటుంబం 2 ముక్కలు అయిపోయింది. తర్వాత ఐగుప్తు సంపద వల్ల తన ఇంట్లో నెమ్మది లేని పరిస్థితి వచ్చింది. ఇంత జరిగిందా? 3వసారి మరలా సంపద పలకరించడానికి వచ్చింది. సొదొమరాజు సంపదను తీసుకొచ్చి, ఇదిగో జయించిన సంపద, కొల్లగొట్టుకొచ్చిన సంపద, మనం దోచుకొచ్చిన దోపుడు సంపద మొత్తం నువ్వే తీసుకో అయ్యా అంటే, అప్పుడు అంటాడు అబ్రహాం గారు, నీ ఇచ్చినటువంటి ఆస్తిలో కానీ, సంపదలో కానీ, ఐశ్వర్యంలో కానీ, దేనిలో కూడా నాకు చెప్పుల వారు కూడా వద్దు, నూలు పోగు కూడా వద్దని చెప్పి వాటిని విడిచిపెట్టాడు. దానికి ముందు ఒక గొప్ప కార్యం జరిగింది. క్రీస్తు రక్తంలో పాలి భాగస్థుడిగా మార్చబడ్డాడు, క్రీస్తు శరీరంలో పాలి భాగస్థుడిగా మార్చబడ్డాడు. మెల్కీసెదెకు రాజు రొట్టెను ద్రాక్షరసమును పట్టుకొని అబ్రహామును ఎదుర్కొని వచ్చినప్పుడు ఆ రొట్టెను ద్రాక్షరసమును పానం చేసి భుజించి ఇక అనుకున్నాడు, ఇక నాకు ఏ ఆస్తి అక్కరలేదు, ఏ అక్రమ సంపద అవసరం లేదు, నా దేవుడే నాతో ఉంటే చాలు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం దేవునిలో ఎదిగేవారిగా, దేవునిలో ఫలించేవారిగా, దేవునిలో అంటు కట్టబడేవారిగా మన జీవితాలు మార్చబడాలంటే ప్రతిరోజు కూడా దేవుని చిత్తం చేసేవారిగా మనం మార్చబడాలి. దేవుని మాట ప్రకారంగా నడిపించబడగలిగిన వారిగా మనం మార్చబడాలి. ఈ మాటలు వింటూ వచ్చాం కదా. అబ్రహాం గారు ఈ మాట అన్న తర్వాత జరిగిన చరిత్ర ఏంటంటే, ప్రతిరోజు కూడా ఈ లోకం మీద ఆధారపడక దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించినట్లుగా మనం గ్రంథస్థం చేయబడిన లేఖనాలు చదువుతున్నాం, చూస్తున్నాం. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నోసార్లు మనది కాదు అనుకున్నది, అది రూపాయి కావచ్చు, మన దగ్గర ఉండకూడదు. మనది కాదు అనుకున్న వస్తువు చిన్న కర్రబుల్ల కావచ్చు, మన దగ్గర ఉండకూడదు. మనది కాదు అనుకున్నది ఏది మన ఇంట్లో ఉండడం మనకు అది క్షేమం కాదు.
దేవుడు మాట్లాడుతున్నాడు, అక్రమ సంపాదన ఏది నాకు వద్దని చెప్పి అబ్రాహాం గారు విడిచిపెట్టబట్టి నేను అబ్రహామునకు దేవుడనని అనిపించుకున్నటకు నేను సిగ్గుపడను. ఈ విధంగా మనం దేవుడు మనల గురించి ఈ మాట చెప్పగలిగేటట్లుగా మన జీవితాలు ఆశీర్వదించబడాలి. ఎప్పుడైతే ఆ రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పంపులు పొందాడో దేవుని కోసం యథార్థంగా జీవించడానికి పూనుకున్నాడు. రెండో లక్షణం ఏంటంటే, మరొక మాట, తన దగ్గరికి దేవదూతలు వచ్చి, దేవుడు త్రిత్వమైన దేవుడు వచ్చి అక్కడ ఆహారం తిని వెళ్ళిపోతూ మాట చెప్తే వెంటనే సాష్టాంగపడి అయ్యా 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 అని మొర్ర పెడుతున్నాడు. మొర్ర పెట్టడం మాత్రమే కాదు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, అయ్యా ఒకవేళ అక్కడ నీతిమంతులు కూడా ఉంటారేమన్నయ్యా దుష్టులతో పాటు, దుష్టుల్ని కాల్చివేస్తున్నా అంటావు, సరే కాల్చే నీ ఇష్టం, నీతిమంతులను కూడా కాల్చేస్తావా? లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. మెరక ఎక్కి చక్కగా కనబడిన యోర్దాను నదిని పారుతున్న నీటిని చూసి పచ్చగా ఉందని వెళ్ళిపోయాడు. వాడి పని అలాగే అవ్వాలి. చంపేస్తావా చంపేయి, వాడిని అగ్ని గంధకాలతో కాల్చేస్తావా కాల్చేయ్యా అని ఎక్కడ దేవుని సన్నిధిలో ప్రోత్సహించినట్లుగా కనబడలా. దేవుని పాదాల మీద పడి ఏడ్చి ఏడ్చి తగ్గించుకొని దుమ్ము లాంటి వాడిని ధూళి లాంటి వాడిని అని వేడుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. ఆ ప్రార్థన ద్వారా మోయాబు సంతానం, లోతు బ్రతికాడు, మోయాబు సంతానం వచ్చింది. ఆ మోయాబులో నుంచి వచ్చిన రూతు ద్వారా, ఆ మోయాబులో నుంచి వచ్చిన ఆ సంతానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వంశావళికే మార్గం తెరవబడింది. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఈ రోజున మనం చేసే ప్రార్థన మన కుటుంబానికి క్షేమంగా ఉంటుందా? ఈ రోజు మనం చేసే ప్రార్థన మన సంఘానికి క్షేమంగా ఉంటుందా? ఈరోజు మనం చేసే ప్రార్థన మన గ్రామానికి, మన వీధికి, మన ఇరుగు పొరుగు వారికి క్షేమంగా ఉంటుందా? ఆలోచించండి. అబ్రాహాం గారు చేసిన ప్రార్థన యేసుక్రీస్తు వంశావళి రావడానికి మార్గంగా మార్చబడింది. ఈ రోజున అట్టి ప్రార్థన వీరులుగా మన ప్రార్థన మార్చబడును గాక. ఈ రోజున కొంచెం సేపు దేవుని మాట్లాడదాం. చదవండి ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి, ఆ మాటలు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనది కాదు. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ మాటను ఒకసారి మనం ధ్యానం చేస్తే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు మనల్ని దర్శించే మాట, మనం విని విడిచిపెట్టేవారిగా, మాటను గ్రహించి మర్చిపోయేవారిగా కాదు, ఆ మాట ప్రకారం నడిపించబడేటట్లు దేవుడి కార్యాలు చేయనుగాక. కొంచెం సేపే మనం ఈ మాటలు ధ్యానం చేసి అయినంత వరకు, ఎందుకంటే ప్రతిరోజు మనం ఒక సమయాన్ని పాటించాలని 9 గంటలకు ఆరాధన మొదలు పెడుతున్నాం. ప్రతిరోజు కూడా 12 గంటల ముగించాలని ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంతగా పాకుళ్ళు ఆడుతున్నా సమయం దాటిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఎండలో మీరు వెళ్తున్నారు. ఆ ఎండలో వెళ్తున్న దాన్ని బట్టి నాకు బాధ కలిగి సమయాన్ని ముగించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒక క్షణం మరొకసారి ఆ మాట చదవండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 వచనం రాయబడిన మాట గట్టిగా చదవండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నాకు మనందరికీ నిరీక్షణ కలుగునట్లుగా. ఆ మాటలు, దేవుని ఉద్దేశాలు అన్నీ సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశాలు ఏది కాదు. అందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట మీ గురించి, నా గురించి, మనందరి గురించి ప్రభువు ఉద్దేశించిన ఉద్దేశాలు, ఆయన ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశాలన్నీ అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైన ఉద్దేశాలు మాత్రం కావు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున మిమ్మును గురించి నేను ఉద్దేశించిన ఉద్దేశాలు, మిమ్మును గురించి నేను ఉద్దేశించిన ఉద్దేశాలు అంటున్నాడు ఆయన. నేను ఎరుగుదును అంటున్నాడు. నేను ఎరుగుదును అంటున్న ప్రభువు మనల్ని గురించి దేవుని ఉద్దేశంలో ఒక గొప్ప సంకల్పం ఉంటుంది. ఆమెన్ చెప్పండి. మనల్ని గురించి దేవుని ఉద్దేశంలో ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఆమెన్ చెప్పండి.
మనం అనుకుంటాం, నేను ఎంతండి, నా పని ఎంతండి, నా భక్తి ఎంతండి, నా ప్రార్థన ఎంతండి, నా విశ్వాసం ఎంతండి, నేను చేసే పరిచర్య ఎంత అని అనుకుంటాం. కానీ మనల్ని గురించి దేవుని ఉద్దేశంలో ఒక గొప్ప సంకల్పం ఉంది. మనల్ని గురించి దేవుని ఉద్దేశంలో ఒక గొప్ప ప్రణాళిక ఉంది. మనల్ని గురించి దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా హానికరమైనవి కావు. ఆయన మనల్ని గురించి ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా ఎప్పుడు సమాధానం సమాధానం సమాధానం. మనం ఏమనుకుంటామంటే, నాది ఎంతండి, నేను ప్రార్థన చేస్తే కూడా జవాబు వచ్చిద్దా, నేను వెళ్ళి ప్రార్థన చేస్తే కూడా మేలు జరిగిద్దా అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ప్రార్థన ద్వారా, నీవు చేసేటువంటి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆయన ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఆయన ఆలోచన అంతా ఏంటంటే ఆశీర్వాదకరంగా, ఆయన ఆలోచన ఏంటంటే సమాధానకరంగా, ఆయన ఆలోచన మనకి ఎప్పుడు దీవెనకరంగా మార్చబడుతుంది. కొన్నిసార్లు దేవుడు హాని తలపెట్టాడా? కొన్నిసార్లు హాని కలిగిన మార్గాల్లో నడిపించబడుతున్నామా? కొన్నిసార్లు శ్రమలే మనల్ని పట్టి నడిపిస్తున్నాయా? అప్పుడు మనం అనుకుంటాం, కలవరపడుతుంటాం, అప్పుడు మనం కంగారు పడుతుంటాం, అప్పుడు మనం గందరగోళ పరిస్థితిలో ఉంటాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది తెలుసా? ఏ శ్రమ రానివ్వండి, ఏ కష్టం రానివ్వండి, ఏ నష్టం రానివ్వండి, ఏ ఉపద్రవం రానివ్వండి, మనం వాటిని చూసి కృంగిపోయి కలవరపడిపోయి, ఏంటి నా దేవుడు నన్ను ఇంత హానికరమైన పరిస్థితులు నడిపిస్తున్నాడు, ఎందుకని దేవుడు నన్ను ఎంత కష్టపెడుతున్నాడు, ఎందుకని దేవుడు నన్ను ఇంతగా నలగొడుతున్నాడు, ఆయనకి కృప లేదా, కనికరం లేదా, నన్ను చూస్తే జాలి లేదా అని మనం మాట్లాడుతుంటాం. కానీ ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్న ఏంటో తెలుసా? ఆయన మంచివాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మంచివాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మంచి దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆయన మనకు మేలే చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మనకు కీడు చేసే దేవుడు కాడు. చెప్పండి గట్టిగా, ఆమేన్. నోటితో చెప్పండి, ఆయన మంచి దేవుడు, ఆయన మనకు మేలే చేస్తాడు, ఆయన ఉద్దేశాలు సమాధానకరమైనవి. ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో స్థిరపరచునుగాక. దేవుని ఉద్దేశం, మనుషుల ఉద్దేశం, రెండు మాటలు మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఈ రోజున దేవుని ఉద్దేశం ఏంటి, మనుషుల ఉద్దేశాలు ఏంటి? మనుషుల ఉద్దేశాలు ఎలా ఉంటాయి, దేవుని ఉద్దేశం ఎలా ఉంటుంది? మూలవాక్యం చదివాం కదా, మిమ్మును గురించి నేను ఉద్దేశించిన సంగతులు. మనల్ని గురించి ఆయన ఎప్పుడు ఉద్దేశిస్తూనే ఉంటాడండి. మనల్ని గురించి ఎప్పుడు ఆయన ఆలోచిస్తూనే ఉంటాడండి. ఆ వాక్యం ముందు మీరు నిలబడితే, ఆ వాక్యం ముందు నేను నిలబడితే, మన గురించి ఆయన మాట్లాడుతున్న మాట మనల్ని ఎంతగా ధైర్యపరుస్తుంది. ఈ మాట విన్నప్పుడు ప్రతి వారం ఆదివారం ఏ వాక్యం కోసం సిద్ధపడాలని నేను వారం అంతా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చే మాటను దేవుడు ఇస్తుంటాడు. మొదట నేను బలపరచగలిగిన మాటను దేవుడు నాకు ఇస్తుంటాడు. దేవుని సన్నిధిలో నేను ఏదో ఒక సమస్యతో నలిగిపోతుంటానా, ఏదో ఒక కన్నీరు ఎప్పుడు కలిగి ఉంటామా? పైకి ఇంత నవ్వుతూ తెల్లబట్టలు వేసుకొని సంతోషంగా ఉంటాం, కానీ మనసులో ఏదో ఒక చింత, మనసులో ఏదో ఒక వేదన. కానీ ఒక్క మాట చెప్పనా, దేవుని బట్టి నేను అతిశయిస్తూ చెప్పే మాట ఏంటంటే, ఎలాంటి సమస్య వచ్చినా నా దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టలేదు. ఎలాంటి సమస్య వచ్చినా నా దేవుడు నన్ను, నా పరిచర్యను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టకుండా ప్రతి పరిస్థితుల్లో ఆయన ఉద్దేశించిన ఉద్దేశం ఏదైతే ఉందో, ఆయన ఆలోచించే ఆలోచన ఏదైతే ఉందో, ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో, ఆయన సంకల్పం ఏదైతే ఉందో, ఆ ప్రకారంగా దేవుడు నడిపించుకుంటూ తీసుకుని వెళుతూ ధైర్యాన్ని ఇచ్చి, ఎందుకు భయపడతావు, నా ఉద్దేశం వేరే, ఎందుకు కంగారు పడతావు, నా ఆలోచన వేరే, నీ ఎడల నా ఎడల ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు హానికరమైనవి కాదు. ఆమెను చెప్పండి. హానికరమైన ఉద్దేశాలు కాదండి. మనం అనుకుంటాం హానికరమైన ఉద్దేశాలు దేవుడు చేస్తున్నాడండి. అసలు నా దేవుడికి నా మీద జాలే లేదు, ఆయనకి మనసు లేదు, నా మీద ఇంతగా పగబడతాడా, ఇంత కన్నెర్ర చేస్తాడా, ఇంతగా నా మీద కోపపడతాడా అని మనం అనుకుంటుంటాం. కానీ మనల్ని ఉద్దేశించిన సంగతులు అన్నీ కూడా ఆశీర్వాదకరమైన ఉద్దేశాలే. మనల్ని గురించి ఆయన ఉద్దేశించిన సంగతులు, ఆశ్చర్యకార్యాలు అన్నీ కూడా మనకు మేలు కలిగేవే, మనకి క్షేమాన్ని ఇచ్చేదే, మనకు దీవెన కలుగు చేసేదే. ఆ ఉద్దేశాల ప్రకారంగా మనము జీవించుదుముగాక. మనుషుల ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. ఒకసారి కీర్తన గ్రంథం 140వ కీర్తన, 140వ కీర్తన 4వ చరణాన్ని ఒకసారి చూడండి.
140 యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము, నేను అడుగు జారి పడునట్లు చేయుటకు, వినండి మాట, నేను అడుగు జారి పడుటకు వారు ఉద్దేశిస్తున్నారు. ఎవరు వారు? మన శత్రువు. ఎవరు వారు? మన విరోధి. ఎవరు వారు? మన మీద ద్వేషాన్ని పెంచుకునేవాళ్ళు. ఏంటి, ఎంత భక్తి చేస్తున్నారా, ఇంతగా దేవుని ఆరాధిస్తున్నారా, వాళ్ళు ఎలా ఎదుగుతారో చూస్తా. నేను వెళ్ళి వాళ్ళని పడేయడం కాదు, నేను వెళ్ళి వాళ్ళని పడగొట్టడం కాదు, వాళ్ళంతటి వాళ్ళే పడిపోయేటట్లు చేస్తా అని చెప్పి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. సరే, మరొకసారి చివరి మాట చదవండి. వారు అక్కడ నేను అడుగు జారి పడునట్లుగా, విన్నారా? కీర్తనకారుడు అంటున్నాడు, నేను అడుగు జారి పడిపోయేటట్లుగా వారి ఉద్దేశం. మనుషుల ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఎవరు పడిపోతారా, మనుషుల ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఎవరు నష్టపోతారా, మనుషుల ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఏ కష్టాలు వస్తాయా, మనుషుల ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు వాళ్ళు ఏడుస్తారా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు వాళ్ళు ఏడుస్తారు, నేను ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు వాళ్ళు దుఃఖపడతారు, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు వాళ్ళు శ్రమ పడతారు, నేను అది చూసి ఆనందపడాలి. మనుషుల ఉద్దేశాలు ఇది. కీర్తనకారుడు చక్కగా చెబుతున్నాడు, నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించారు. ప్రభువా, నేను అడుగు జారి పడిపోవాలని భక్తిహీనులు వారు ఉద్దేశిస్తున్నారయ్యా. నా అంతటి నేను అడుగు జారి పడిపోవాలని వాళ్ళ చేతికి మట్టంటకుండా, వాళ్ళకి శ్రమ రాకుండా, మనంతట మనమే, నా అంతట నేనే పడిపోవాలని, జారి పడిపోవాలని వాళ్ళు ఉద్దేశిస్తున్నారయ్యా. ఏంటి, ఏదో వేదం చేత ఏ రకంగానైనా, ఏ విషయంలోనైనా వీడు పడిపోవాలి, ఏ విషయంలోనైనా వీడు పడిపోవాలి, ఆత్మీయతలో పడిపోవాలి, భక్తిలో పడిపోవాలి, ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో ఎదగకుండా పడిపోవాలి. అది మేం చేయడం కాదు, వాడంతట వాడే అడుగు జారి పడిపోవాలి. ఇది అపవాది ఆలోచన, ఇది మనుషుల ఆలోచన, ఇది శత్రువు విరోధి అయిన వాడి ఆలోచన. భక్తిలో ఏదైనా కూడా చేయాలని, ఈ కుటుంబం పతనం అయిపోవాలి అని వాడి ఆలోచన, ఈ వ్యక్తుల కుటుంబం చిన్న భిన్నం అయిపోవాలి అని వాడి ఆలోచన. ఇదిగో భక్తులు ఎదగకుండా వీళ్ళు సన్నగిల్లిపోవాలి, అసలు మందిరమే మానేయాలి, అది వాడి ఆలోచన. అసలు ప్రార్థన చేయడమే మానేయాలి, అది వాడి ఆలోచన. ఇన్ని ఆలోచనలు వాడి కలిగి ఉంటే ఇంకేమనుకుంటారు తెలుసా? అసలు వీళ్ళు భూమి మీదే లేకుండా చేయాలి. చదవండి పైన వాక్యం ఒకసారి. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షించుము, నేను అడుగు జారి పడునట్లుగా. ఇక వాళ్ళు ఎంతసేపు నా అంతటి నేను ప్రార్థనలో పడిపోవాలి, భక్తిలో పడిపోవాలి, యథార్థతలో పడిపోవాలి, నీతిలో పడిపోవాలి, అవినీతిలోకి వెళ్ళిపోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. అయితే వాడి ఆలోచన ఇంకెంత ఉందో తెలుసా? అసలు భూమి మీద పేరే తుడిచిపెట్టబడాలి, అసలు భూమి మీద కుటుంబం ఉండకూడదు, అసలు భూమి మీద భక్తి చేసేవాళ్ళే కనబడకూడదు అని వాడి ఆలోచనలు. ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని ఎవరూ చెప్పుకోకూడదు. ఎలాంటి వారు? భక్తి చేసేవాళ్ళు ఉన్నారనే, అసలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారనే, దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారనే ఎవ్వరు చెప్పుకోకూడదు. అసలు వాళ్ళ జారి పడిపోవాలి, అసలు వాళ్ళ జాతే కనపడకూడదు, వాళ్ళ జాడ కనపడకూడదు అని వాడు ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళు తొట్టిల్లిపోవాలి అని భక్తిహీనులు ఉద్దేశిస్తున్నారు. ఆ భక్తిహీనుల ఉద్దేశాలు ఇలా ఉంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మిమ్మును గురించి నేను ఉద్దేశించిన ఉద్దేశములు, సంగతులన్నీ కూడా సమాధానకరమైనవే తప్ప మీకెప్పుడు హాని చేసే ఉద్దేశాలు నేను ఆలోచించను. ఆమెను చెప్పండి. దేవుడు ఎప్పుడు కూడా మనకు హాని చేయడండి. అందుకే చెప్పించా మీతో, నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు నన్ను మర్చిపోడు, నా దేవుడు నా చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, నా దేవుడు నిత్యము సమాధానకరమైన ఉద్దేశాలే నా కొరకు చేస్తాడు. ఆమెను చెప్పండి. మనుషుల ఉద్దేశాలు ఎప్పటికైనా ఒక మనిషిని పడగొట్టాలని, మనుషుల ఉద్దేశాలు ఎప్పటికైనా ఒక మనిషి జారి పడిపడేట్లు. అది నేను వెళ్ళి కాలుకు అడ్డం పెట్టి పడేయడం కాదు,
తనంతట తానే ఆ మనిషి అంతటా అతనే ఆత్మీయతలు పడిపోవాలని మనుషుల ఉద్దేశాలు ఉంటాయి. ఈ రోజున మనుషుల ఉద్దేశాలు వేరు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని పడగొట్టడం కాదు. ఆమె చెప్పండి. దేవుని యొక్క ఉద్దేశం మనం పడిపోవడం కాదు, మనము లేచి నిలబడాలి. ఆమె చెప్పండి. ఎలాంటి స్థితిలో ఒకవేళ పడిపోయి ఉన్నా ఆ పడిపోయిన స్థితిలో నుంచి లేపి మనల్ని నిలబెట్టడమే దేవుని యొక్క ఉద్దేశం. ఆమె చెప్పండి. దేవుడు ఎప్పుడు కూడా మనం పడగొట్టాలని, మనం జీవితం పతనం అయిపోవాలని, మన ఆత్మీయ జీవితం పాడైపోవాలని ఎప్పుడు దేవుడు కోరుకోడండి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని లేపి నిలబెట్టడమే ఆయన ఉద్దేశం. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, గడిచిన వారంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటాయి. ఆర్థికంగానో ఆరోగ్యపరంగానో ఏదో ఒక సమస్య. కానీ నా ఆలోచన ఎంతసేపు ఏంటంటే నా దేవుడు మాత్రం నన్ను చేయి విడిచిపెట్టాడు, నా దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టాడు, ఆయన నడిపిస్తాడు. నా ఎడల ఆయనకున్న గొప్ప సంకల్పం ఏదో ఉంది, నా ఎడల ఆయనకున్న ఉద్దేశం ఏదో ఉంది, నా ఎడల ఆయనకున్న ప్రణాళిక ఏదో ఉంది అని నేను ఆలోచిస్తూ ఉండగా దేవుడు నాకు ఈ వాక్యం చూపించడానికి, ఈ వాక్యాన్ని నేను బుధవారం పూట సిద్ధపరచుకున్నా. ఆ రోజు నుంచి ఒక మాట మీకు చెప్తాను. మా కుటుంబంలో మా తండ్రి తరపున కానీ మా తాతల తరపున కానీ ఎవ్వరు కూడా భక్తి చేసిన వాళ్ళు లేరు. అంటే భక్తి చేశారు. ఏ భక్తి? విగ్రహాల భక్తి. ఏ భక్తి? బలులు ఇచ్చే భక్తి. ఏ భక్తి? ఎంతసేపు ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మొక్కే భక్తి. ఇవి చేశారు. అయితే అపవాది ఏం చేస్తున్నాడంటే నేను ఆ భక్తిలో ఉండకుండా, వాటిల వైపు నేను ఉండకుండా, దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకొని, దేవుడు నన్ను ఏర్పరిచి, దేవుడు నా ఎడల ఆయనకున్న ఉద్దేశాలు ఏదో నెరవేర్చడానికి, గొప్ప సంకల్పం మీద నెరవేర్చడానికి ఆయన పనిలోకి నన్ను నడిపించాడు, ఆయన పరిచర్లో నిలబెట్టాడు. అయితే గడిచిన వారంలో రాజ్ కుమార్కి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో మా తాత, మా నాన్న, నన్ను పెంచిన మా పెద్దనాన్న, తర్వాత ఇంకొకరు నలుగురు కనపడుతున్నారంట. వారిలో ఒక ఆయన బతికే ఉన్నాడు. వీళ్ళు నలుగురు కనబడతారు. అసలు మా తాతగారి ముఖం నేను ఎప్పుడు చూడలే. వాళ్ళు నలుగురు వీడు కలిసి మాట్లాడుకుంటున్నారంట. అసలు ఎంతోసేపు రాత్రంతా అదే కళ అంట. మీ నానేంట్రా మనం చేసిన భక్తి చేయకోకుండా యేసు ప్రభు అని చెప్పి మతం తీసుకుని వెళ్ళిపోయాడంట. అలా వెళ్ళాడు, అందుకే నేను ఇన్ని శ్రమలు పెడుతున్నా, అప్పుడైనా వస్తాడేమో మా దగ్గరికి అని చెప్పి, అందుకే నేను ఇన్ని బాధలు పెడుతున్నా. అసలు ఎన్నోసార్లు మీ నాన్నని తీసుకెళ్ళిపోవాలని చూసాంరా, మా వల్ల కాలా, దేవుడు అడ్డుకొని ఆపుతున్నట్టున్నాడు అన్నట్లుగా చెప్తున్నారంట. ఇవన్నీ చెప్తూ అంటున్నాడంట. మా తాత ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడంట, ఇది వాస్తవంగా జరిగిందండి. కల్లోకి కాళ్ళ తల రాజ్కుమార్ని అడగండి. వచ్చి చెప్తున్నాడంట. చెప్పి, అరే మనకు అసలు అలవాట్లు లేని అలవాట్లు అంటూ ఉండకూడదురా. మేము చూడండి, మీ తాతయ్యలు చూడండి ఎలా ఉన్నారో. వాళ్ళు మందు తాగుతారు, సిగరెట్లు బీడీలు అన్నీ తాగుతారు. మీ నాన్నకి ఏ అలవాటు లేకుండా ఎలా వెళ్ళాడురా? అసలు అలా ఎందుకు వెళ్ళాడురా? వాడికి అలవాటు చేసుకోమని చెప్పు, మళ్ళీ అలవాట్లోకి రమ్మని చెప్పు, ఇక్కడికి రమ్మని చెప్పు అని ఒకటే అంట. రాత్రంతా అదేనంట. ఈ రోజున చాలాసార్లు వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పింది ఏంటంటే, అసలు మీ నాన్నని చంపేయాలరా, మీ నాన్నని కూడా తీసుకెళ్ళిపోవాలి అన్న మాటలు చెప్పారంట. ఇంకొక మాట ఏమన్నారంటే, మొన్న మధ్యన ఒక చిన్న గొడవ అయిందండి. ఆ గొడవను బట్టి ఇంటి మీద కూడా వచ్చారు. అంటే పెద్ద గొడవ కాదు, కుమారు వల్ల ఒక చిన్న సమస్య, అది కుమారు వల్ల వచ్చింది కాదు, వేరే వాళ్ళు సృష్టించి దాన్ని కూడా చెప్తున్నారంట. ఇదిగో మొన్న వచ్చిందే సమస్య, అది కూడా మేము పంపించిందేరా, అది కూడా మేం చేసిందే. అప్పుడైనా మీ నాన్న ఏదైనా చేసుకుని చనిపోతాడేమో, మీ నాన్నకి నీ మీద ఉన్నటువంటి మంచి అంతా పోగొట్టి, మీ నాన్నకి నీ మీద ఉన్నటువంటి ప్రేమనంతా పోగొట్టి, నువ్వు చేసిన పని ఎలాంటిది అని అనుకొని మీ నాన్న చనిపోయి మా దగ్గరికి తీసుకుని మాలో కలుపుకుందాం అని చెప్పి ఇది చేశాను అని ఇవన్నీ మాట్లాడుతున్నారు. అప్పుడు నాకు ఈ వాక్యం చదవగానే నాకు అర్థమైంది, మిమ్మును గురించి నేను ఉద్దేశించిన ఉద్దేశాలు అన్నీ కూడా సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. దేవుడు ఎప్పుడు కూడా మన గురించి ఉద్దేశించే ఉద్దేశాలన్నీ సమాధానమైనవేనండి. కానీ ఎదురయ్యే సమస్యలు, ఎదురయ్యే శ్రమలు, ఎదురయ్యే నష్టాలు, వీటిని మనం చూసి ఎంతసేపు దేవుడు ఏం చేశాడండి, నాకు దేవుడు ఏమైపోయాడండి అనుకొని తొట్టిల్లిపోయి జారిపోతున్నాం. అదే ఇక్కడ చదివాం మనం. వాళ్ళంతట వాళ్ళే జారి పడిపోయేటట్లుగా, ఎవరో పడేయటం కాదు,
ఏదన్నా మనసుకు గాయమయ్యే మాట అంటే చాలదండి మనిషి జీవితం పతనమైపోవడానికి. ఏదన్నా మనసుకు నొప్పి కలిగితే చాలదండి మనిషి జీవితం ముగించుకోవడానికి. వాడి ప్రయత్నాలన్నీ అలా ఉంటాయి, వాడి ఆలోచనలన్నీ అలా ఉంటాయి. కానీ నా దేవుని ఉద్దేశం, నా దేవుని సంకల్పం నా ఎడల ఆయన చిత్తము మాత్రమే నెరవేర్చబడేట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మూలవాక్యం చదివాం. నేను మిమ్ముని గురించి ఉద్దేశించిన ఆ సంగతులన్నీ కూడా, ఉద్దేశాలన్నీ కూడా రాబో కాలమందు. ఇప్పుడా రాబో కాలమందా? రాబోయే కాలంలో దేవునిలో మనం ఎలా ఉంటామో, దేవునిలో ఎలా నిలబడతామో దానిని బట్టి ఆయన కాటా వేసి ఆయన ఉద్దేశాల ప్రకారంగా మనం నడిస్తే, ఆయన ఉద్దేశాల ప్రకారంగా మనం జీవిస్తే రాబోయే కాలం, ఏ కాలం, ఎలాంటి కాలమైనా ఆ రాబోయే కాలంలో మనలను, మన కుటుంబాలను దేవుడు భద్రంగా నడిపించేటట్లు సమాధానకరమైన ఉద్దేశాలు దేవుడు మన పట్ల జరిగించునుగాక. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. శాంసన్ను ఓడించలేక, శాంసన్ని జయించలేక, శాంసన్ని ఎదిరించలేక ఫిలిష్తీయులందరూ ఒక ఉద్దేశం చేశారు. ఏంటి ఆ ఉద్దేశం చెప్పండి? శాంసన్ని నేరుగా వెళ్ళి జయించలేకపోతున్నారండి, శాంసన్ని పడగొట్టలేకపోతున్నారు, శాంసన్ని ఎదిరించలేకపోతున్నారు, పోరాడలేకపోతున్నారు. అప్పుడు ఏం చేశారో తెలుసా? శాంసన్ని ఎలాగైనా మనం ఓడించాలంటే, శాంసన్ని ఎలాగైనా మనం తన జీవితం పతనం చేయాలంటే, శాంసన్ పరిశుద్ధాత్మను పోగొట్టుకోవాలంటే, దేవుని బలం శాంసన్లోంచి పోవాలంటే మనందరం కలిసి ఒక ఉద్దేశం చేద్దాం. ఏంటి ఆ ఉద్దేశం? మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. మనుషుల ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. ఆ శాంసన్కి మనుషులందరూ కలిసి ఒక ఉద్దేశం చేశారు. ఒక స్త్రీని పరిచయం చేద్దాం. ఆ స్త్రీ ద్వారా తనలో ఉన్నటువంటి శక్తిని పోగొట్టుకుంటాడు, బలాన్ని పోగొట్టుకుంటాడు, దేవుని ఆత్మను పోగొట్టుకుంటాడు, తనంతట తానే పతనమయ్యేటట్లుగా మార్చబడతాడు, తనంతట తానే పడిపోతాడు అని వీళ్ళందరూ ఆలోచన కలిగి ఉండి శాంసన్ని ఎలా పడగొట్టాలి, శాంసన్ని ఎలా పడగొట్టాలి, తనంతట తానే పడిపోవాలి, మనం వెళ్ళి పడగొట్టడం, తనంతట తానే పడిపోయేట్లుగా చేయాలని, శక్తిహీనుడిగా మారాలి, తన చేతులారా తనే తన ప్రతిష్టతను పోగొట్టుకోవాలి. నాజీరు చేయబడ్డాడు కదా చిన్నతనం నుంచి, ప్రతిష్ఠితుడిగా మార్చబడ్డాడు కదా చిన్నతనం నుంచి. ఏది మధ్యమైనను ద్రాక్షరసమైనను తల కత్తెరైనను పడకుండా బ్రతికాడు కదా. ఈ వ్యక్తిని ఈ ప్రతిష్టత నుంచి పడగొడితే చాలు, అతను ప్రతిష్టతను పోగొట్టుకుంటే చాలు, దేవునికి దూరం అయిపోతాడు, బలాన్ని పోగొట్టుకుంటాడు, శక్తిహీనుడిగా మారిపోతాడు, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాడు అని ఆలోచించి వాళ్ళు చేసిన ప్రయత్నం, వాళ్ళు చేసిన ఆలోచన ఆ స్త్రీ దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఇదిగో తనలో శక్తి ఏంటో కనుక్కో, తనలో బలం ఏంటో కనుక్కో, తనలో ఉన్నటువంటి ఆ జయం పొందే విషయం ఏంటో కనుక్కో అని అన్నీ చెప్పి ఎలాగైనా సరే ఒంటరి వాడిని చేయాలని చెప్పి చేశారు, ప్రయత్నాలు చేశారు. ఈ చరిత్ర మనకు తెలిసిందే. చేసి ఎలాగైనా సరే శాంసన్ని పట్టుకొని తీసుకుని వెళ్ళి కళ్ళు రెండు బీకేశారండి. ఆ కళ్ళు రెండు పోయినా కానీ శాంసన్ మాత్రం దేవుని మీద ఆధారపడ్డాడు. కళ్ళు రెండు పోయినా శాంసన్ దేవుడు ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో అది విడిచిపెట్టకూడదని, దేవా నా ఎడల నీ ఉద్దేశం ఏంటి, దేవా నా ఎడల నీ సంకల్పం ఏంటి, దేవా ఇదిగో ఇలా ఫిలిష్తీయుల చేతిలో చిక్కిపోయా, ఫిలిష్తీయుల ద్వారా నా అంతట నేను పడిపోయేటట్లుగా మార్చబడ్డా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంటే కంటి చూపు పోగొట్టుకున్న వ్యక్తి ఒక స్తంభానికి కట్టేస్తే, రెండు స్తంభాల మధ్యలో కట్టేస్తే ఆ గుడిలో అందరూ జనాభా ప్రజలు ఉంటే అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ ఉద్దేశం నెరవేర్చబడేట్లా ఒక్కసారి నన్ను కనికరించయ్యని ప్రార్థన చేయగానే మరలా దేవుని శక్తి వచ్చి, తను బ్రతికున్నప్పుడు గాడిద ఎముకతో 1000 మందిని చంపాడేమో, కానీ తను బ్రతికున్నప్పుడు చంపిన వాని లెక్క కంటే తను చనిపోయేటప్పుడు చంపిన వాని లెక్కే ఎక్కువయింది. ఈ రోజున దేవుని ఉద్దేశం మనల్ని శక్తిమంతులుగా చేయాలని, దేవుని ఉద్దేశం మనల్ని ప్రార్థనాపరులుగా చేయాలని, దేవుని ఉద్దేశం మనం బలవంతుని చేతిలో బాణాల వలె చేయాలని, దేవుని ఉద్దేశం మనం ప్రతిరోజు కూడా ఆత్మీయతను కాపాడుకోవాలని. కానీ మనం ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి మనుషుల ఉద్దేశాలకి అంటుకట్టబడి మనుషుల ఉద్దేశాల ప్రకారం నడిచి ఎన్నోసార్లు పతనమైపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మనుషులు శాంసన్ పడగొట్టాలని ఉద్దేశించిన దేవుడు శాంసన్ని కృపతో జ్ఞాపకము చేసుకొని మరలా లేవనెత్తి
ఎవరైతే హాని చేశారో, ఎవరైతే పడగొట్టారో వాళ్ళందరినీ కూడా చంపగలిగిన శక్తి చేత దేవుడు నింపాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు మరలా శాంసన్ని లేవనెత్తి బలమిచ్చి అభిషేకం ఇచ్చి ఆ శక్తినంతా కూడా దయచేశాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం, మన శత్రువు ఎక్కడో ఉండి మనల్ని పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ పడగొట్టేది శత్రువు పడగొట్టాడని కూడా అర్థం కాకుండా, ఆ పడగొట్టేది శత్రువే పడగొట్టాడని మనకు అసలు ఏ ఆలోచన రాకుండా, విన్నారు కదా 140వ కీర్తనలో, మనంతట మనమే జారి పడిపోయేటట్లుగా చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు, దేవుని ఆలోచన అది కాదు, దేవుని సంకల్పం అది కాదు, దేవుని ప్రణాళిక అది కాదు. మనల్ని ఎప్పుడు కూడా నిలబెట్టాలనే దేవుని ఉద్దేశం. మనం పడిపోవటం, మనం కృంగిపోవటం, మనం దిగులుతో ఉండటం, మనం విచారంతో ఉండటం, మనం నలిగిపోవటం అది దేవుని ఉద్దేశం కాదండి. మనము దేవుని కొరకు సాక్షిగా నిలబడగలిగేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. మత్తయి సువార్త ఒక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఈయన ఉద్దేశం చూసారా? మనుషుల ఉద్దేశాలు వేరుగా ఉంటాయండి, దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. 140 కీర్తనలు మనం చదివిన మాటలో మన దేవుడు మనల్ని పడగొట్టేవాడు కాడు. లోకంలో మనుషులేమో మనం జారిపోవాలని, పడిపోవాలని, కృంగిపోవాలని, అస్సలు లేవకూడదు అనే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవుని ఉద్దేశం అలా కాదండి. మనం ఎప్పుడు కూడా పైకి దేవుని సన్నిధిలో ఆనందం చేత నింపబడేట్లు దేవుడు సహాయం చేయనుగాక. శాంసన్ని పడగొట్టాలని మనుషులు ప్రయత్నాలు చేశారు, ఫిలిష్తీయులు ఉద్దేశించారు. కానీ దేవుని ఉద్దేశం శాంసన్ పడిపోవడం కాదు, లేపి శత్రువులను కూడా చంపడం దేవుని ఉద్దేశం. ఆమెను చెప్పండి. ఇక్కడ మనం చూస్తే యోసేపు రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడాల. ఆయన ఆలోచన అంతా ఏంటంటే, ఎందుకు వచ్చిన గొడవ మనకి, ఎందుకు వచ్చిన సమస్య మనకి, ఎట్లా అన్నా పోని, ఎట్లా అన్నా జరగని, ఎట్లా వచ్చిందో మనకు తెలియదు, ఆ గర్భం ఎలా జరిగిందో మనకు తెలియదు, మనకు సంబంధం లేని సమస్య, అల్లరి చేసే మనసు మనకు లేదు, కనుక ఎలాగైనా రహస్యంగా వదిలేద్దాం, రహస్యంగా విడిచిపెట్టేద్దాం, వెళ్ళి అల్లరి చేసి గొడవ చేసి ఇదంతా మనం చేయడం దేనికి అని అనుకొని రహస్యంగా వదిలేద్దాం, రహస్యంగా వదిలించుకుందాం అనుకున్నాడు యోసేపు. ఇక్కడ మనం చూస్తే మనుషుల ఉద్దేశాలు ఎలాగలా మనల్ని వదిలించుకోవాలని, మనుషుల ఉద్దేశాలు ఒకవేళ మనం సహాయం కోసం వెళ్తున్నామా వదిలించుకోవాలని, ఒకవేళ ఇదిగోండి ఈ ప్రార్థన చేయండి అంటావా, చేస్తామండి ప్రార్థన, కానీ ప్రార్థన చేసామో లేదో మనకు అర్థం కాదు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ముసలివారైన తల్లిదండ్రులను చాలామందిని చూస్తున్నాం వదిలించుకోవాలని. ముసలివాళ్ళైన తల్లిదండ్రులను వదిలించుకోవాలని ఎక్కడ వృద్ధాశ్రమాలు కనబడతాయి, ఎక్కడ వాళ్ళని రోడ్డు మీద వదిలేద్దాం, ఎక్కడ వాళ్ళని వదిలించుకుందామని చూసేవాళ్ళు ఎంతమంది లేరు. నేను చెప్పినట్టున్నాను మీకు ఒకసారి, నడి రోడ్డు మీద బండి మీద తీసుకొచ్చి ముసలి వాళ్ళు అంటే తల్లిదండ్రులు కనీసం నిలబడలేక వంగలేని స్థితిలో కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేసి వాళ్ళని పెంచిన వాళ్ళలాగానే కనపడ్డారు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే కన్న కొడుకే వాళ్ళని ఎలాగైనా వదిలించుకోవాలని వాళ్ళకు ఒక 2 సంచుల్లో బట్టలు కట్టి, సంచులు కూడా మూటలు కట్టి బండి మీద ఎక్కించుకొచ్చి ఆ మూటలు రోడ్డు మీద పడేస్తే పాపం వాళ్ళు వంగి నడవలేక బండి దిగట్టు వస్తే వెంటనే బండి వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో వదిలించుకోవాలని మనుషుల ఉద్దేశాలు ఉండొచ్చు, మనల్ని పట్టించుకోకూడదని మనుషుల ఉద్దేశాలు ఉండొచ్చు, కానీ మన దేవుడు మనల్ని ప్రతిదినం పట్టించుకొని మన ఎడల ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు, ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి ప్రతి ఆలోచనలు ఇవన్నీ కూడా ఎక్కడ మోస్తాం, ఎక్కడ మోయగలుగుతాం, ఎక్కడి భారాన్ని భరిస్తాం, ఎక్కడ వాళ్ళని చూడగలుగుతాం, ఎక్కడ వాళ్ళని మనం పట్టించుకోగలుగుతామని వదిలించుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ ఈ రోజున మనల్ని, మన భారాన్ని మోయడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మన ఎడల ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి సమాధానకరమైన ఉద్దేశాలతో దేవుడు మన కోసం దిగి వచ్చునుగాక. మన ఎడల ఉద్దేశించిన ఆయన ఉద్దేశాలన్నీ కూడా ఉన్నతమైనవి, అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి, మన జీవితాలకు మేలు కలిగే ఉద్దేశాలు. ఆయన ఉద్దేశాలు మనం నష్టపోయే ఉద్దేశాలు కాదు, ఆయన ఉద్దేశాలు మనం పాడైపోయే ఉద్దేశాలు కాదు, ఆయన ఉద్దేశాలు మన జీవితాలు పతనమైపోయే ఉద్దేశాలు కాదు.
ఎప్పటికీ ఆయన ఉద్దేశాలు సమాధానకరమైన ఉద్దేశాలే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవునికి తెలుసు ఆయన చేసేవన్నీ మన మంచి కోసమే చేస్తున్నాడని. దేవునికి తెలుసు మన ఎడల ఆయన చిత్తం నెరవేర్చేటట్లుగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలని. అలా నెరవేర్చే ఉద్దేశాలు మన జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. నా ఎడల ఆయనకున్న ఉద్దేశాలన్నీ సమాధానకరమైనవి తప్ప హానికరమైన ఉద్దేశాలు కాదు. అవి మనం నమ్మాలి. ఆయన ఉద్దేశాలు సమాధానకరమైనవి మనం నమ్మాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తాం, నమ్మితే దేవుని కార్యాలు చూస్తాం, నమ్మితే దేవుని సన్నిధిని అనుభవిస్తాం. దేవుడు మనకెప్పుడు హాని తలపెట్టాడు. ఆమెను చెప్పండి. దేవుడు మనకెప్పుడు హాని కానీ కీడు కానీ తలపెట్టాడు. ఒక మాట చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనంలో, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను, వాడకే గాని మీలో ఎవ్వరి ప్రాణమునకు కూడా హాని కలగదు. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ మనకు చరిత్ర తెలిసిందే, అపోస్తుడైన పౌలు గారి చరిత్ర. ఆయన అంటున్నాడు, వాడకే కానీ వాడకే తప్ప వాడలో ఉన్న వారి ఎవ్వరికీ హాని జరగదు, ప్రాణ నష్టం జరగదు అని ప్రభువు చెప్పాడు. కొన్నిసార్లు ఓడ బద్దలైపోవచ్చు, కొన్నిసార్లు మన ప్రాణానికి దేవుడు మాత్రం హాని కలిగించాడు. ఆస్తి అంతా పోవచ్చు, ఒకవేళ మనల్ని పట్టించుకునేవాడు లేకపోవచ్చు, కానీ నిరీక్షణతోనే మనం ఉండాలి. ప్రతి విషయంలో దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుడు మనల్ని శిక్షించవచ్చేమో కానీ, చెప్పండి, దేవుడు మనల్ని శిక్షించవచ్చేమో కానీ మరణానికి మనల్ని అప్పచెప్పాడు. ఆమె చెప్పండి. 118వ కీర్తనలో ఈ మాట ఉంటుంది అనుకుంటా, చూడండి ఒకసారి. దేవుడు మనల్ని శిక్షించవచ్చేమో కానీ మరణానికి మాత్రం అప్పగించాడు. ఒకసారి 118వ కీర్తన మాట చూడండి ఒకసారి. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను కానీ ఆయన మనలను మరణానికి అప్పగించాడు. ఆమె చెప్పండి. కొన్నిసార్లు ఓడ బద్దలైపోవచ్చు, మన ప్రాణానికి మాత్రం దేవుడు ఏ హాని కలుగు చేయడు. ఆ ఓడలో ఉన్న వారితో చెప్తున్నాడు దేవుడు, ఇదిగో ఓడకి తప్ప మీలో ఎవరికి ఏ నష్టం జరగదు, ఓడకి తప్ప మీలో ఎవరికి ఏ ప్రాణ హాని జరగదు. ఓడ బద్దలైపోయినా, మనకి సమస్యలు వచ్చినా, ఆపదలే వచ్చినా, కష్టాలే వచ్చినా, నష్టాలు వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వాటి కోరల్లో నుండి మనల్ని కాపాడి సజీవులుగా నిలబెట్టగలిగిన దేవుని ఆలోచన మన పట్ల నెరవేర్చబడునుగాక. అలా నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆ దేవుని సన్నిధిలో ఉన్న మనం, ఆయన మనల్ని విడవడు, ఎన్నడూ మనలను ఎడబాయడు. విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆపదలు వచ్చినా విడిచిపెట్టాడు, కష్టాలు వచ్చినా విడిచిపెట్టాడు. ఒకవేళ మన కుటుంబంలో ఉన్నవారి ఉద్దేశాలు మంచివి కాకపోవచ్చు, ఒకవేళ మన రక్త సంబంధికులు, మన స్నేహితుల ఉద్దేశాలు మంచివి కాకపోవచ్చు, ఎక్కడో ఒక చోట మనల్ని ఇరికించాలని, ఏదో ఒక గుంటలో మనల్ని పడేయాలని, ఏదో ఒక సమస్యలు మనల్ని నెట్టాలని, ఏదో ఒక రకంగా మనల్ని బాధించి 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 మనంతటా మనమే కురింగిపోవాలని చేయొచ్చు. కానీ వీటన్నిటిని దూరం నుండి మనలను వేరు చేసి ఆశ్చర్యకరమైన హస్తంలో మనల్ని దాచి నిలబెట్టగలిగిన సమర్థుడు. ఈ రోజున మనం ఆరాధించే దేవుని ఉద్దేశాలు వేరు, ఈ రోజున మనం ఆరాధించే దేవుని ఆలోచనలు వేరు. ఈ రోజున మనం ఆరాధించే ఆ దేవుని ఉద్దేశాలతోనే మనం నడిపించబడేట్లు దేవుడు సహాయం చేయునుగాక. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మన ఉద్దేశాలన్నీ ఆయన ఉద్దేశాల ప్రకారంగా మార్చి, అవి స్థిరమైనవిగా, అవి సమాధానకరమైనవిగా, అవి క్షేమమైనవిగా, అవి దీవెన కలిగించే ఉద్దేశాలుగా దేవుడు ఆయన ఉద్దేశాలన్నీ మార్చునుగాక. ఇంతకీ ఏం జరిగిందో ఒక్క మాటను మీకు చూపించి ముగిస్తా. చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం రాయబడిన మాట చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం రాయబడిన మాట. మరొకసారి చదవండి. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా
సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లిందండి. ఇక్కడ మీరు ఆగాలి. ఇక్కడి నుంచి మనం వింటే మనకి చరిత్ర అర్థమవుతుంది. ఇది ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం. దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. వినండి జాగ్రత్తగా. ఇశ్రాయేలు ప్రయాణం దాదాపు చివరిలోకి వచ్చేసారు. దాదాపుగా కనాను దేశానికి దగ్గరలోకి వచ్చేసారు. 2-3 రోజులు ప్రయాణం చేస్తే 2-3 రోజులు నడుచుకుంటూ వెళ్తే కనాన్లో అడుగుపెట్టి కనాను స్వతంత్రించుకొని కనాన్లో ఉన్న జీవించేవారు. అయితే ఇక్కడేమైందంటే వాళ్ళు ఎంత తొందరగా కనాను వచ్చేసింది. మన ప్రయాణం ఎప్పటివరకు సాగింది, వెళ్ళిపోదాం కనాను, 2-3 రోజులు నడిస్తే చాలు, 2-3 రోజులు ప్రయాణం చేస్తే చాలు అని వాళ్ళు వెళుతూ ఉంటే ఇక్కడ ఒక దేశం అడ్డొచ్చిందండి. ఏం దేశం అది? ఎదోము దేశం. ఆ ఎదోము దేశం అడ్డొచ్చింది. అడ్డు రాగానే అక్కడ ఆ ఎదోము దేశం 2-3 రోజులు దాటి వెళితే, ఆ ఎదోము పట్టణాన్ని 2-3 రోజులు దాటి వెళితే దేవుడిచ్చిన పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టేసేవాళ్ళు. అయితే ఆ దేశానికి వెళ్ళాలంటే, కనాను దేశంలోకి వెళ్ళాలంటే ఈ దేశం వాళ్ళు ఉన్న దేశానికి కనాను దేశానికి మధ్యలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మీరున్న ప్రాంతంలో ఎదోము దేశం, ఆ బయట ఆవరణం కనాను దేశం. ఈ 3 ఇక్కడేమో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇది 2-3 రోజులు నడిచి ఎదోము దేశానికి వెళ్ళాలి. ఈ 2-3 రోజులు ఎదోము దేశం దాటి కనాన్లోకి అడుగు పెట్టాలి. ఇదే ఇక ఆ కనాన్లోకి అడుగు పెడితే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆ కనాన్లోకి అడుగు పెడితే దేవుడిచ్చిన పాలు తేనెలు ప్రవహించే దేశంలో స్వాస్థ్యంగా మార్చబడతారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఇక్కడ వచ్చిన చిక్కు సమస్య, ఇక్కడ వచ్చినటువంటి కఠినమైన బాధ ఏమైందంటే, ఆ ఎదోము దేశంలో ఉన్న ఎదోము రాజు ఉన్నాడు. ఎదోము రాజు అంటున్నాడు, మీరు లోపలికి రావడానికి వీల్లేదు, మీరు నా ప్రాంతం మీద నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు, నా ప్రాంతాన్ని దాటి మీరు వెళ్ళడానికి ఏ రకమైన మార్గం నేను తెరవను, వెళ్ళడానికి వీల్లేదు. సరే, ఇటు వెళదామంటేనేమో ఎర్ర సముద్రం, ఈ పట్టణం దాటి లోపల నుంచి వెళదామంటేనేమో రాజు ఒప్పుకోవట్లా, పాలు తేనెలు ప్రవహించే దేశమేమో కళ్ళ ముందు కనబడుతుంది. ఇక ఏం చేయాలి? పరిస్థితి అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల పెద్దలు అన్నారు ఎదోము రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎదోము రాజా, ఇదిగో మీ పొలాల్లో పడి మేము వెళ్ళాం, మీ పొలాలను మేము ఏ నష్టం చేయం, మా మాట వినండి, మీ పంటలను పాడు చేయం. ఒక మాట చెప్పమంటారా? మీ దగ్గర మేము మంచినీళ్ళు కూడా తాగం. సరే, ఒకవేళ దాహం అయ్యి ప్రయాణంలో 2-3 రోజులు ప్రయాణం కనుక మంచినీళ్ళు తాగవలసిన పని వచ్చిందా? డబ్బులు ఇచ్చి మంచినీళ్ళు తాగుతాం, మేము వెల చెల్లించి మీ దగ్గర మంచినీళ్ళు తాగుతాం. ఇవన్నీ వాళ్ళు చెప్పారు. ఒకవేళ మంచినీళ్ళు తాగాల్సిన పరిస్థితి వస్తే, ఆహారం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తే ఊరికినే తినం, మీ పంటలను మేము తుంచుకొని మీ పంటలను మేము పాడు చేసి మేము వెళ్ళాం, ప్రతిదానికి కూడా లెక్కిస్తాం, ప్రతిదానికి కూడా వెల ఇస్తాం, ప్రతిది కూడా డబ్బులు పెట్టి కొంటాం. వాటర్ బాటిల్ కొనుక్కుంటాం అయ్యా నీ దగ్గర. మనం అనుకుంటున్నాం వాటర్ బాటిల్ కొనడం ఇక్కడే కాదండి, వాటర్ బాటిల్ కొనడం ఇశ్రాయేలు ప్రజల దగ్గరే మొదలైంది. ఎదోము దేశం దాటేటప్పుడు అడుగుతున్నారు, అయ్యా మేము వాటర్ బాటిల్ కొనుక్కుంటాం మీ దగ్గర నీళ్లు కొనుక్కొని తాగుతాం. చాలామంది ఏమంటారు తెలుసా, నీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది, నీళ్లు కూడా కొనుక్కొని తాగే పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాం. కానీ నీళ్లు కొనుక్కోవడం ఇక్కడ కాదు, ఆ రోజు నుంచే ప్రయాణం మొదలైంది. ఆ నీళ్లు కొనుక్కొని తాగి వెళ్తామంటే వాటర్ బాటిల్ కొనుక్కుంటాం, వాటర్ ప్యాకెట్లు కొనుక్కుంటాం, అన్నీ మీ దగ్గర నుంచి కొనుక్కొని వెళ్తాం, డబ్బులు ఇచ్చి నీళ్లు కొంటాం, డబ్బులు ఇచ్చి ఆహారం కొంటాం, అంతం వచ్చేసింది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ రోజున ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎదోము రాజు దగ్గరికి వెళ్ళి బతిమిలాడుతున్నారు, అయ్యా మీ పంటను నాశనం చేయం, మీ పొలాలు నాశనం చేయం, ఇదిగో మాకు చిన్న దారి పెంచు, మేమందరం మార్గంలో పడి వెళ్ళిపోతాం, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళిపోతానంటే సస్సేమీరా కుదరదు, అసలు మీరు ఈరోజు ఈ మార్గంలో వెళ్ళడానికే వీల్లేదు అని అనేపటికి ఇక వాళ్ళకి చిక్కు సమస్య వచ్చింది. వాళ్ళకి వెంటనే ఇక దిగులు, వెంటనే విచారం, వెంటనే వాళ్ళ బాధ. మంచినీళ్ళు కూడా మేము కానీ మాకు కానీ మా పశువులు కానీ దేనికైనా కొని తాగుతామయ్యా అని అంటున్నా సరే వద్దు, మీరు వెళ్ళొద్దు. ఇంచుమించు వాళ్ళు ఎంతమంది? 30 లక్షల మంది జనాంగం. ఒకసారి మీరు ఆలోచించండి, చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎదోము రాజు వాళ్ళ ఊళ్ళోంచి పోనిస్తే ఎంత బాగుండేది. ఎదోము రాజు వాళ్ళ ఊళ్ళో నుంచి పోనిస్తే అసలు ఎంత బాగుండేది చెప్పనా? వ్యాపారం. ఇప్పుడు మనం ఈ భీమడోలు ఉంది, భీమడోల్లో 30 లక్షల మంది నడుచుకుంటూ వస్తున్నారు అనుకోండి.
అనుకోండి, ఊహించుకోండి ఒకసారి. 30 లక్షల మంది నడుచుకుంటూ వస్తూ ఉంటే కొట్లు ఖాళీగా ఉంటాయా? హోటళ్ళు ఖాళీగా ఉంటాయా? వాటర్ బాటిల్ కొనేవాళ్ళు కొనుక్కుంటారు, హోటల్కి వెళ్ళి తినేవాళ్ళు తింటారు, బట్టల షాపులకు వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఇదిగో ఆ వస్తువుని ఈ వస్తువుని కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉండరు? అసలు వ్యాపారం సాగేది మామూలుగా వ్యాపారం సాగేది కాదు. కానీ ఈ రాజు ఏమన్నాడంటే అసలు మీరు మా మధ్యలోనికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ చరిత్ర మీకు అర్థం, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చరిత్ర మీకు అర్థమయ్యే విధంగా నేను జ్ఞాపకం చేస్తాను. అసలు దేవుడు ఎందుకని ఎదోము రాజు ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి వెళ్ళొద్దు అన్నాడు? ఎదోము రాజు ఎందుకని ఒప్పుకోలా? ఎన్నో రాజులను జయించుకుంటూ వచ్చారే, ఎన్నో రాజులను ఓడించుకుంటూ ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటూ వచ్చారే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదోము రాజు మార్గంలో వెళ్తూ ఉంటుంటే ఆ ఊరిలోంచి వెళ్తామంటే ఎదోము రాజు ఎందుకు అడ్డుపడ్డాడు? దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం వేరు, మనుషుల ఆలోచన, మనుషుల ఉద్దేశం వేరు. ఇక్కడ వాళ్ళు ఈ దేశంలోంచి వెళ్తే 2-3 రోజులు నడిస్తే చాలు పాలు తేనెలు ప్రవహించే కణాల్లో అడుగు పెట్టేవాళ్ళు. కానీ దేవుని ఉద్దేశం వాళ్ళ పట్ల వేరేగా ఉంది. ఆమెను చెప్పండి. దేవుని ఆలోచన వాళ్ళ పట్ల వేరేగా ఉంది. ఆమెను చెప్పండి. ఆ రోజు పొరపాటున మేము మమ్మల్ని రానియం అని చెప్పేశాడా? అప్పుడు ఏం చేయాలి? రానియకపోతే వాళ్ళు ఏమన్నా తెలుసా? వాళ్ళ మీద ఎగబడాలి. రానియకపోతే వాళ్ళ మీద పోట్లాడాలి. మేము ఎంతమందో తెలుసా? 30 లక్షల మంది ఉన్నాం. ఊళ్ళోంచి రానివ్వవా? నీ ప్రాణాలు దక్కవు. ఇదిగో నిన్ను చంపుతాం, రాజు అయిన నిన్నైనా చంపుతాం, నీ ప్రజలైనా చంపుతాం, ఆఖరికి నీ ఆస్తి అంతా కూడా దోచుకుని మేము వెళ్ళగలం అని అంటున్నారు. వాళ్ళు అలా అంటుంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఎదోము ప్రాంతం మీదకి మాత్రం మీరు వెళ్ళడానికి ఇష్టం లేదు. వాళ్ళు ఒప్పుకుంటే వెళ్ళండి, వాళ్ళకి ఇష్టమైతే వెళ్ళండి. ఎందుకనయ్యా? ఎదోము స్వాస్థ్యం ఎవరిదో తెలుసా? ఏశావుది. ఆమెను చెప్పండి. యాకోబునే కాదు నేను దీవించింది, ఏశావును కూడా దీవించా. ఏశావుకి ఎదోము దేశం ఇచ్చా. ఆ దేశం నేను ఆశీర్వదించిన దేశం. మీరు స్వాధీనపరచుకోవడానికి వీల్లేదు. వాళ్ళని చంపడం కానీ, వాళ్ళ మీద తిరగబడ్డం కానీ, వాళ్ళ మీద గొడవ పడ్డం కానీ, వాళ్ళ మీద పోట్లాడడం కానీ చేయడానికి వీల్లేదు. ఆయన వద్దంటాడా? వెళ్ళమంటే వెళ్ళండి, వద్దంటే తిరిగి వచ్చేయండి. వద్దంటే మరలా చుట్టూ తిరిగి వెళ్ళాలి, రండి. అయ్యా ఇది ఎక్కడ చిక్కయ్యా, మాకు ఇది ఎక్కడ సమస్య అయ్యా, ఇప్పటివరకు అంతా బాగానే ఉందనుకుంటే ఇంతలోనే మరలా మమ్మల్ని ఎంటర్ చేసావని చెప్పి వాళ్ళందరూ సణుక్కోవడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ గొనుక్కోవడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ కూడా దేవుని మీద, సేవకుడి మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఇక దేవుడు అంటాడు, ఎదోము దేశాన్ని పొరపాటును మీకు ఇవ్వను. ఎదోము దేశం రాజు ఒప్పుకుంటే వెళ్ళండి, వద్దంటే వచ్చేయండి అని చెప్పి దేవుడు చెప్పాడు. చెప్పగానే ఇక వాళ్ళకి అర్థమైంది, ఇక ఏం చేయలేమని చెప్పి. ఏం చేయమంటారు? 3 రోజుల ఊరు దాటితే వెళ్ళిపోతాం, 3 రోజుల్లో కనాను వెళ్ళిపోతాం. ఈ కనాను వెళ్ళడం కోసమే కదా 40 సంవత్సరాలు ప్రయాసపడ్డాం, 40 సంవత్సరాలు ఎదురు చూసాము, 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో తిరుగుతూ వచ్చామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటుంటే ప్రభు అన్నారు, హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా తిరిగి వెళ్ళండి. చదవండి ఒకసారి అన్నమాట, 4వ వచనాన్ని. హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు, విన్నారా? తిరిగి వెళ్ళారండి, దేవుని మాటకి లోపడ్డారు. దారి లేదు. వెనక చూస్తేనే ఎర్ర సముద్రం ఉంది, ఎదురు చూస్తేనే ఎదోము దేశం ఉంది. ఎదోము దేశం రాజు వెళ్ళినట్ల వెనక్కి వెళ్ళి సముద్రంలో పడలేం. ఇక మళ్ళా ప్రయాసపడి ఆయన చెప్పాడు ఒక మార్గాన్ని. హోరు కొండ నుండి ఎర్ర సముద్రముగా మార్గముగా వారు సాగినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు వారు మార్గంలో ఆయాసం చేత వారి ప్రాణం సొమ్మసిల్లిందంటండి. ఇక్కడ మీరు గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలు ఆశతో ఉన్నారు 3 రోజులు వెళ్ళిపోతాం. ఇశ్రాయేల్ ప్రజలు ఆశతో ఉన్నారు 3 రోజులు స్వాధీనపరుచుకుంటామని. కానీ దేవుడు అంటారు, వాళ్ళు రానికపోతే నేనేం చేస్తా, మీరు తిరిగి వెళ్ళండి. వాళ్ళు రానిపోతే నేనేం చేస్తా, మీరు తిరిగి వెళ్ళండి. అయ్యా ఒక్క మాట చెప్పు ప్రభువా, ఒక్క మాట నువ్వు చెప్పయ్యా, ఎదోము రాజు ఒప్పుకుంటాడు. ఒక్క మాట నువ్వు చెప్పయ్యా, ఎదోము రాజు పోనిస్తాడు. నేను మాత్రం చెప్పను. ఆ ఎదోము స్వాస్థ్యం నేనే ఇచ్చా ఏశావుకి. ఏశావు స్వాస్థ్యానికి నేను ఏ మాట చెప్పను. ఏశావు ఒకప్పుడు ఎంతగా బాధపడ్డాడో, ఏశావు ఎంతగా కుమిలిపోయాడో, తండ్రి ఆశీర్వాదం ఒక్కటైనా లేదా, తండ్రి ఆశీర్వాదం ఒక్కటైనా నాకు రాదా అని ఎంత కుమిలిపోయాడో, ఆ ఆశీర్వదించిన దాంట్లోంచి తన ఇష్టం లేకుండా, తన మనసు నచ్చకుండా ఏది పని నేను చేయనని చెప్పి అక్కడ పర్మిషన్ రాలేదు, దేవుడు ప్రార్థన వెళ్ళలేదు. ఇక్కడ మనం ఆలోచించాలి. కొన్నిసార్లు మనం వెళ్ళే పనిలో పని జరగదు, దేవుడేమో ప్రార్థన వినడు అని నేను అనను. కానీ ప్రార్థనకు విని వెంటనే జవాబు రాదు. అది మనకు చాలా కష్టతరంగా ఉంటుంది. మరలా తిరుగుతుంటాం, మరలా ప్రయత్నాలు చేస్తుంటాం. ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం కానీ ఫలితంగా జరగదు.
ప్రయత్నాలు చేస్తూనే కానీ పర్మిషన్ రాదు, ప్రయత్నాలు చేస్తూనే కానీ ఆటంకం తొలగదు, ప్రయత్నాలు చేస్తూనే కానీ మార్గాయాసం చేత సొమ్మసిల్లిపోతూ ఉంటాం. ఈ సందర్భాన్ని గమనించండి. దేవుడు ఎందుకని కొన్నిసార్లు మన ప్రార్థన వినడు? దేవుడు ఎందుకని కొన్నిసార్లు మన ప్రార్థనకి ఆలస్యం చేస్తాడు? దేవుడు మనకే కాకుండా మన శత్రువుకు సహకారంగా ఉంటున్నాడా? దేవుడు మనకే కాకుండా మన విరోధికి సహాయం చేస్తున్నాడా? దేవుడు మనకే కాకుండా ఎందుకని మనకి ఇంత కష్టపెడుతున్నాడు? 3 రోజుల్లో అయ్యే పని 30 రోజులు తిరిగినా అవ్వట్లా, 3 రోజుల్లో జరిగే పని 3 నెలలు తిరిగిన పని అవ్వట్లా. 3 రోజుల పాటు ఒక చిన్న సంతకం కోసం తిరిగామనుకోండి, సంతకం అవ్వదు, వెళ్ళడం రావడం ఇదే పని అవుతుంది. ఏదైనా పని కోసం వెళ్ళాం, పని అవ్వదు, రావడం. ప్రార్థన చేసుకోకుండా వెళ్తున్నామా? ప్రార్థన చేసుకుని వెళ్తున్నాం, కానీ పని అవ్వట్లా. అప్పుడు మనం అనుకుంటాం, దేవుడు ఎందుకని ఇలా చేస్తున్నాడు, దేవుడు ఎందుకని ఈ పనిలో నాకు జయం ఇవ్వలేకపోతున్నాడు అని ఎంతగానో మనం ఆలోచించి నలిగిపోతుంటాం. కానీ ఈ ఆలస్యానికి కారణం ఏంటి, ఈ పని అవ్వబడడానికి కారణం ఏంటి అని ఇశ్రాయేలు ప్రజలు మార్గాయాసం చేత దారిలో సొమ్మసిల్లిపోయినట్లుగా ఆత్మీయ జీవితం మనం చాలాసార్లు సొమ్మసిల్లిపోతున్నాం. కానీ మనుష్యుల ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, మనం ఆరాధించే దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. దేవునికి ఏ మహిమ కలుగును గాక. మనుషుల ఉద్దేశాలు వెళ్ళగానే సంతకం పెట్టేస్తే పని అయిపోతే చాలు అనుకుంటాం, కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఆ సంతకం కోసం మనం తిరిగే ఆ తిరుగుడులోనే దేవుడు ఏదో జయాన్ని దాచి, ఏదో మనకి ఆలస్యంలో ఆశ్చర్యమైన కార్యాన్ని దాచి ఉంచుతాడు. ఆ కార్యం మన కన్నులారా చూడగలిగేటట్లు దేవుడు చేయనుగాక. అసలు దేవుడు వాళ్ళని ఆ చోటుకి ఎందుకు వెళ్ళమన్నాడు ఒకసారి చూడండి. హోరు కొండ నుంచి ఎర్ర సముద్ర మార్గంగా వాళ్ళని ఎందుకు వెళ్ళమన్నాడు? అదే 21వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదవండి. కనానీయుడైన అరాదురాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. ఆమె చెప్పండి. ఇప్పుడు 3వ వచనం కూడా చదవండి. ఇక్కడ విన్నాడండి, యెహోవా ఇశ్రాయేలీయుల మాటలు ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా, అందరూ ఆమె చెప్పండి, ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారి పట్టణములను నిర్మూలము చేశారు. అందువలన ఆ చోటుకి హోర్మా అనే పేరు వచ్చింది. దానికి ఒక అంకేసి కింద రాశారు, నిర్మూలము. ఆమె చెప్పండి. మనం అనుకుంటున్నాం దేవుడు ఎందుకు నాకు కష్టాలు పెట్టాడు, 3 రోజులు వెళ్తే సరిపోయేదని. ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నారు దేవుడు ఎందుకని మమ్మల్ని చిన్న చూపు చూశాడు, ఇక్కడికి వస్తే 3 రోజులు నడిస్తే కనాలకు వెళ్ళిపోయేవాళ్ళమని. కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక దినాన ఇశ్రాయేల్ ప్రజలు ఇక దేవుడు మేలు చేయట్లేదు, దేవుడు తోడు లేకపోయినా పర్వాలేదు అనుకొని వెళితే ఈ హోర్మా దగ్గర వరకు ఆ కనానీయులు కానీ వేరే దేశం వాళ్ళు కానీ తరిమి 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 చంపేశారు. చంపబడిన అదే స్థలములో, హోర్మా అనబడిన అదే స్థలములో మరలా దేవుడు తీసుకుని వచ్చి ఎక్కడైతే వారు వెనుదిరిగి పారిపోయి చంపబడ్డారో, ఎక్కడైతే తరమబడి అక్కడ హతమార్చబడ్డారో, ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ కృంగిపోయారో, ఎక్కడ జయము పోగొట్టుకున్నారో, ఎక్కడ దిగులు చెందారో, ఎక్కడ నీరసించిపోయారో అదే స్థలములో ఇదిగో ఒకప్పుడు పితరులు ఓడిపోయారు అనే మాట వినబడకూడదు, ఒకప్పుడు పితరులు పారిపోయారు అనే మాట వినబడకూడదు, ఒకప్పుడు పితరులు తరమబడి చంపబడ్డారు అనే మాట వినబడకూడదు. ఆ మాట వినబడకూడదనే ఆ ఎదోము దేశం వరకు వెళ్ళిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి హోరు కొండ నుంచి ఎర్ర సముద్ర మార్గంగా వారికి మార్గాయాసం చేత ఆయాసం వచ్చి ప్రాణం సొమ్మసిల్లిపోయినా ఈ హోర్మాకు దేనికి తీసుకొచ్చాడు తెలుసా? ఒకప్పుడు ఏ ప్రజలైతే ఇశ్రాయేల్ ప్రజలను తరిమి చంపారో ఇప్పుడు ఆ ప్రజలనే ఇశ్రాయేలు తరిమి చంపి నిర్మూలము చేసేటట్లుగా దేవుడి కార్యాలు చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఒకప్పుడు ఎక్కడ ఓడిపోయాం, ఒకప్పుడు ఎక్కడ అపజయం పాలైపోయాం, ఒకప్పుడు ఎక్కడ కన్నీటిమయంగా కన్నీరుతో ఉన్నాం,
ఒకప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు పొందుకున్నాం. ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ పడిపోయావో అక్కడే నీవు జయమిచ్చేటట్లుగా నీ శత్రువులను ఆయన నిర్మూలన చేస్తాడు. ఆమె చెప్పండి. శత్రువులను ఆయన నిర్మూలన చేస్తాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. మన ఉద్దేశాలు ఏంటంటే 3 రోజులు దాటితే కణాలకు వెళ్ళిపోతామని. కానీ ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? హోర్మా దగ్గర ఒకప్పుడు వధ జరిగింది. హోర్మా దగ్గర పితరులు చంపబడ్డారు. హోర్మా దగ్గర ఒకవేళ వాళ్ళు తిరగబడిన వాళ్ళే కావచ్చు, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే కావచ్చు, దేవుడే ఉంటే రానివ్వండి అనుకుని బయలుదేరిన వాళ్ళే కావచ్చు, తరమబడి చంపబడ్డారు. కానీ ఆ పేరు ఉండిపోయిందిగా, ఆ మచ్చ ఉండిపోయింది. ఆ మచ్చను తొలగించడానికి మరలా ప్రజలను హోరు కొండ నుంచి ఎర్ర సముద్ర మార్గముగా ఆ హోర్మా దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ కనానీల అరాదు రాజు వీళ్ళందరినీ కూడా హతమార్చి నిర్మూలన చేశారు. అక్కడ ఒక పేరు పెట్టారు, హోర్మా. ఆమె చెప్పండి. ఈ రోజున ఏ సమస్య ఎంతవరకు సమస్యగా భయపెడుతుందో ఆ సమస్యలన్నీ దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఏ కన్నీరు ఎంతవరకు బాధించిందో ఆ కన్నీరుని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఏ కష్టాలు, ఏ అనారోగ్యాలు, ఏ బలహీనతలు వెంటాడాయో వాటన్నిటిని దేవుడు హోర్మా అనే స్థలంలో నిర్మూలన ఆయన చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ నిర్మూలన చేసి ఆ జీవితాన్ని మనము మన కుటుంబాలు అనుభవించేటట్లుగా మూలవాక్యం ఒకసారి చదవండి. మిమ్మును గురించి నేను ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హాని చేసేది కాదు. మనుషుల ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. మనుషుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనుషుల తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఈ మాటలు విన్న మన జీవితంలో మరొక వారి మాటలు మరలా ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాటలు మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. మనుషులు అనుకుంటారు మనమే జారి పడిపోవాలని, మనుషులు అనుకుంటారు మనమే కృంగిపోయి మనంతటా మనమే పడిపోవాలని. శాంసన్ను కూడా ఫిలిస్తీన్లు అలాగనుకొని పడగొట్టాలని చూశారు, కానీ దేవుడు పడిపోనివ్వలేదు, నిలబెట్టాడు, శక్తినిచ్చాడు. ఈ రోజున విడనాడ ఉద్దేశం, రహస్యంగా విడనాడ ఉద్దేశాలు ఎన్నో రీతులుగా, వీళ్ళతో నాకుంటే లాభం లేదండి, వీళ్ళతో నాకుంటే మేలు కలగదండి, ఏదైనా గొడవ పెట్టుకోవడం కంటే నిదానంగా నమ్మకంగా ఉండి మన పక్కకు వెళ్ళిపోవడం అనుకుంటారు కదా. అలా విడనాడే ఉద్దేశాలు ఏది ఉన్నా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనల్ని హాని కలుగు చేయడు, దేవుడు మనకి కీడు చేయడు. దేవుని ఉద్దేశాలన్నీ మనకి సమాధానకరంగా దేవుడు మార్చునుగాక. ఈరోజు ఆయన ఈ మాటలు విన్న తర్వాత అయినా ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వచ్చిన తర్వాత, ఇశ్రాయేల్ ప్రజలు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మార్గాయాసము చేత సొమ్మసిల్లిపోయారు. ఈ రోజున ఏ మార్గాయాసంలో మనం సొమ్మసిల్లిపోతున్నాం, ఏ సమస్యలో మనం సొమ్మసిల్లిపోతున్నాం, ఏ కన్నీటిలో మనం సొమ్మసిల్లిపోతున్నాం. సొమ్మసిల్లిన పరిస్థితిని చూసి, ఎదోము దేశాన్ని దాటలేకపోతున్నాం అన్న పరిస్థితిని చూసి, కనానులోకి అడుగు పెట్టలేకపోతామన్నా అన్న పరిస్థితిని చూసి దిగులు పడి మరలా చుట్టూ వెళ్ళవలసి వస్తుందని దిగులు పడుతున్నారు ఇశ్రాయేలు. కానీ మనం కూడా ఎన్నోసార్లు ఇక్కడ వరకు వచ్చాం, చేతి దాకా వచ్చింది పని అవ్వలేదు, చేతి దాకా వచ్చింది పని అవ్వలేదు, నోటి దాకా వచ్చింది పని అవ్వలేదు అనుకుంటున్నాం. కానీ మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఆయన ఆలోచన ఏంటంటే హోర్మా దగ్గరికి వెళ్ళాలి, హోరు కొండ నుంచి తిరిగి వెళ్ళాలి, ఎర్ర సముద్ర మార్గముగా వెళ్ళాలి. అక్కడ కనానీలో ఉన్నటువంటి రాజు అరాదు రాజుని హతము చేసి వారిని అందరినీ నిర్మూలము చేసి మీకు జయాన్ని కలుగు చేయాలని ఆయన ఆలోచన. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ జయాన్ని చూడలేకపోతున్నాం, ఎక్కడ జయాన్ని అనుభవించలేకపోతున్నాం. కానీ దేవుని ఆలోచన వేరే, దేవుని ఉద్దేశాలు వేరే. ఆ ఉద్దేశాలు మాత్రమే మన జీవితంలో దేవుడు స్థిరపరచును గాక. ఆ ఉద్దేశాలు మాత్రమే దేవుడు మన జీవితంలో నిలబెట్టును గాక. ఆ ఉద్దేశాల ప్రకారంగా రాబో కాలమందు మీ ఎడల నా ఉద్దేశాలు సమాధానకరమైన ఉద్దేశాలు. ఈరోజు నా సమాధానకరమైన ఉద్దేశాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం నడిపించబడి ఒక్క క్షణం అందరూ కూడా మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. రాబో కాలమందు ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ సమాధానకరమైనవి. ఏ విషయంలో కృంగిపోతున్నారు, ఏ విషయంలో దిగులుగా ఉన్నారు, ఏ విషయంలో నిబ్బరం కోల్పోయారు, ఏ విషయంలో తొట్టిల్లిపోతున్నారు, దేవునికి నా ఎడల ఏ ఉద్దేశం ఉంది,
దేవుని ఉద్దేశాలు అసలు నేను ఉన్నానా? దేవుని ఉద్దేశాల ప్రకారంగా నేను నడిపించబడుతున్నానా? దేవుని ఉద్దేశాల ప్రకారంగా నేను ఆలోచన చేయగలుగుతున్నానా? దేవుని ఉద్దేశాల ప్రకారంగా నేను నడిపించబడగలుగుతున్నాను. ఒక్క క్షణం. ఆయన ఉద్దేశాలన్నీ కూడా ఉన్నతమైనవి. ఆయన ఉద్దేశాలన్నీ కూడా ఆశీర్వాదకరమైనవి. ఆయన ఉద్దేశాలన్నీ కూడా దీవెనకరమైనవి. ఆయన ఉద్దేశాలన్నీ మహిమ కలిగిన ఉద్దేశాలు. ఆయన ఉద్దేశానుసారంగా మనము మన జీవితాలు నడిపించబడేటట్లుగా ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. మనుషుల ఉద్దేశాలు మనం పడిపోవాలని ఉద్దేశిస్తారు. మనుషుల ఉద్దేశాలు మనం ఎదగకూడదని ఉద్దేశిస్తారు. మనుషుల ఉద్దేశాలు మనం ఒక రూపాయి సంపాదించకూడదని ఉద్దేశిస్తారు. మనుషుల ఉద్దేశాలు మన జీవితం పతనమైపోవాలని ఉద్దేశిస్తారు. మనుషుల ఉద్దేశాలు మన కుటుంబం పతనమైపోవాలని ఉద్దేశిస్తారు. కానీ నా దేవుని ఉద్దేశాలు మన ఆత్మీయ జీవితం కాపాడబడాలని, నిలబెట్టాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. శాంసన్ పట్ల ఫిలిష్తీయుల ఉద్దేశాలు, ఈ శాంసన్ పతనమైపోవాలని వాళ్ళు ఉద్దేశించారు. ఇక ఈ శాంసన్ ఉండకూడదు అని వాళ్ళు ఉద్దేశించారు. కానీ శాంసన్ చనిపోయే ముందు కూడా దేవుని దగ్గర నుంచి ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశాన్ని తీసుకొని శత్రువులందరినీ హతమార్చగలిగిన జైవీరుడిగా మార్చబడ్డాడు. యోసేపు ఉద్దేశం రహస్యంగా విడనాడదాం అనుకున్నాడు. కానీ రహస్యంగా విడనాడదామని అనుకున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నా ఉద్దేశం వేరు, నా ఆలోచన వేరు. ఈ రోజున దేవుని ఉద్దేశాలకు మనం అప్పగించుకునేటట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వారే. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. స్తోత్రం. ఈ దినాన తండ్రి మీ సావుకులు నిలబెట్టుకొని నాతో మా అందరితో మీరు మాట్లాడినటువంటి మీ జీవ వాక్కులను బట్టి మీ నామములు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. మీ ఉద్దేశాలు వేరు, మనుషుల ఉద్దేశాలు వేరు. కానీ నాయనా, మా ఎడల రాబో దినాల్లో మీ ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అంటున్నారు ప్రభువా. మీ ఉద్దేశాల ప్రకారంగా మమ్మల్ని, మా సావుకుల్ని, మా సంఘాన్ని, మా బిడ్డల్ని మీరు నాయన మీ చిత్తానుసారంగా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. అయ్యా, కీడు చేసేవాడి కళ్ళల్లో, హాని చేసేవాడి ఆలోచనలో మమ్మల్ని కానీ, మా నాయన మా సంఘాన్ని కానీ, మా కుటుంబాలు కానీ, మా సావుకులు కానీ పడకుండా నైనా నీ రెక్కల చాటును మీరు భద్రపరచమని వేడుకొంచున్నాం నైనా. మీ సన్నిధి నిత్యము మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అయ్యా, శాంసన్ గారు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ ఉద్దేశం చొప్పున మీరు కార్యాలు జరిగించారు. అయ్యా, యోసేపు గారి పక్షాన మీ ఉద్దేశాల ప్రకారంగా కార్యాన్ని చేశారు నైనా. తండ్రి, మా పాదములు జారి పడకుండా తండ్రి మీరు మమ్మల్ని కాపాడుచున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నైనా. మా పితరులు నైనా ఏ విధంగా అయితే నడవాలో వారి ఆలోచనలు మాత్రము కాక నీ ఆలోచన ప్రకారంగా వారిని కాను పాలు తెనలు ప్రవహించే దేశానికి మీరు ఏ విధంగా అయితే నడిపించారో ప్రభువా, మేము కూడా మా ఆత్మీయ జీవితంలో మరింత మీ దగ్గరగా కావటానికి నైనా, నీ స్వారూప్యంలో మేము మార్చబడటానికి నైనా నీ ఉద్దేశాలు మా ఎడల మీరు జరిగించమని వేడుకొంచును తండ్రి. స్తోత్ర. ప్రతి శత్రు కార్యాలని, శత్రు ఆలోచనలు, శత్రు తంత్రాన్ని హతమార్చగలిగినటువంటి ప్రార్థన కవచాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అట్టి ఉద్దేశాలు మా జీవితాలు మీరు సఫలపరుస్తున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పేరు పేరున వారి కుటుంబాలు మీరు దీవించండి. ఈ దినాన్ని మీరు మా కొరకు, నా కొరకునైనా మీరేమి సిద్ధపరిచారో, దాచించారో తండ్రి. అబ్రహాము గారి మీద నైనా ఏ విధంగా అయితే మీ కటాక్షాన్ని నిలిపారో ప్రభు, ఆ విధంగా మా మీద, మా పరిచర్య మీద, మా సావుకుల మీద, మా సంఘం మీద, ఈ దినాన్ని వచ్చిన ప్రతి కుటుంబం మీద మీ కటాక్షాన్ని నిలిపి వారి బట్టి చేతులతో సన్నిధిలో అడుగు పెట్టినప్పటికీ నిండైన దీవెనలతో వారి ఇళ్ళకి వెళ్ళాలి ప్రభు. వారు దుఃఖముతో అడిగి పెట్టినప్పటికీ
విని సంతోషము చేతనైనా వారి వెళ్ళకి తిరిగి వెళ్ళటానికి కృప చూపించండి. మీ యొక్క సన్నిధి కాంతి ప్రతి బిడ్డ మీద మీరు ప్రకాశింపచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన తండ్రి మమ్మల్ని అందరినీ సియోనులను మీరు ఆశీర్వదించి దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప చొప్పున, నీ ఉద్దేశాలు చొప్పున మా బ్రతుకు దినాలన్నీ నైనా నీ చిత్త ప్రకారం జరగటానికి మీరే కృప చూపించమని స్తుతి చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు నాయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.